సో క్యాలరీస్ మీద మనం కాన్సంట్రేట్ చేయాలా? లేకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సంట్రేట్ చేయాలా? సో ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు క్యాలరీస్ ఉన్నాయి చిప్స్ దగ్గర. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. నేను రోజు బర్గర్ తింటున్నాను. ఎవ్రీ డే నేను బర్గర్ తింటున్నాను. కాకపోతే నా లిమిట్‌లో తింటున్నాను. నా క్యాలరీ డెఫిసిట్‌లోనే ఉండి నేను ఓన్లీ బర్గర్, పిజ్జా తింటున్నాను. నేను చూడడానికి ఇలానే ఉంటాను. బట్ ఇన్‌సైడ్ బాగుంటాను. హెల్తీగా ఉంటాను. డైజెషన్ మంచిగా ఉంటదా? హౌ ఐయామ్ ఫీలింగ్ అనేది బాగుంటదా? సరే ఇప్పుడు డైట్ అంటే జనరల్‌గా నేను వచ్చేస్తాను. నాకు ఇలా నేను వెయిట్ లాస్ అవ్వాలి. డైట్ ఇవ్వండి అని అంటే మీరు జనరల్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇచ్చేస్తారా? లేకపోతే ఏదైనా టెస్టులు కూడా చేయించుకొని రావాల్సి ఉంటుందా? అది బెస్ట్ కదా సుజిత గారు. ఇప్పుడు నా దాకా మీరొచ్చారు. మీరొక 3 మంత్స్ బిఫోర్ 3 మంత్స్ తీసుకున్నారు. ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ 3 మంత్సే అవుతుందంటే ఏం పర్వాలేదు. బట్ అబౌవ్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అవుతుందంటే తీసుకోవడం బెటర్. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఓకే. కానీ ఇంతకు ముందు నుంచి ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ ఉంది, ప్రీ డయాబెటిక్‌లో ఉన్నారు, లేకపోతే పొట్ట ఎక్కువగా ఉంది, అన్‌ఈవెన్ బాడీ ఫ్యాట్ ఉంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటాయి. మనకి కొన్ని సార్లు రిపోర్ట్స్ చూడగానే అర్థమైపోతది. ఎక్కడుంది వీళ్ళకి, ఏ ఇష్యూ ఉంది, ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది, దాన్ని బట్టి మనం కూడా చెప్తాం. సో ఈ రోజుల్లో అంటే మెయిన్ అమ్మాయిల్లోని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్. ఇప్పుడు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ని మనము సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఆహారం ద్వారా, యోగా ద్వారా మనకి ఇప్పుడు యోగా ఏంటంటే ఇప్పుడు సపరేట్‌గా మనం చేసే ఆసనాస్‌కి ఈస్ట్రోజన్ ఏంటి ఇది తెలియకపోవచ్చు. కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎవరి బాధ్యత, ఇప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్ ఓవరాల్‌గా ఎలా ఇంప్రూవ్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. వ్యూయర్స్, ఆయుహు అంటే జీవితం, అలాగే వేదం అంటే జ్ఞానం, అంటే ఆరోగ్యకరమైన సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడపమని తెలియజెప్తుంది ఆయుర్వేద శాస్త్రం. అయితే సమతుల్యమైనటువంటి జీవితం గడపాలంటే సరైనటువంటి ఆహారం కూడా ఇంపార్టెంటే. సో అలా ఆయుర్వేదం డైట్ అనేది ఏ రకంగా మన బాడీ పైన పనిచేస్తూ ఉంటుంది. సో ఇది వ్యాధి మూలాలను వరకు తీసుకువెళ్ళి పనిచేయడం అనేది జరుగుతుందా? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎలాంటి వరకు ఉపయోగపడుతుంది? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్ సాహితి గారు. హలో సాహితి గారు. హాయ్ సుజిత గారు. యా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? యా, గుడ్. ఇప్పుడు సుజిత గారితో ఇప్పుడే ముందే చెప్పేస్తున్నాను, ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ వస్తాయి. రాకపోతే ఆమెనే అడగండి. సో కంటిన్యూస్ గా ఆయుర్వేద డైట్ కి సంబంధించి అందరికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా నేనే క్లారిఫై చేస్తారు అనమాట. ఇక్కడ సాహితి గారు వెళ్ళిపోవచ్చు మంచిగా. ఆయుర్వేద కంప్లీట్ ఎపిసోడ్స్ వెళ్దాం. యా, ఫస్ట్ సో ఫుడ్ గురించే కాబట్టి, ఆయుర్వేద డైటే కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మెడిసిన్ అని అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేది వాళ్ళు తీసుకున్నటువంటి మందులు. యా, అలోపతి మందులు ఏవైతే ఉన్నాయో అవే మెడిసిన్. బట్ ఆయుర్వేదం ప్రకారం మెడిసిన్ అంటే ఆహారం అని అంటారు. అది ఏ రకంగా? మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా ఆహారమే ఔషధం అనే స్టార్ట్ అయింది. అసలు సైన్స్ అన్నింది అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇట్లా ఫుడ్కి రాగానే, అంటే మెడిసిన్స్ రాగానే ఫుడ్ బీ ది మెడిసిన్ అనే అన్నారు. అంతే కదా, ఫుడ్ బీ ది మెడిసిన్ అన్నారు ఎక్కడైనా అంతే. సో ఫుడ్డే ఔషధం. ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సుజిత గారు, మందులు వాడడంలో తప్పు లేదు. అది మీరు అలోపతి వెళ్తారా, ఆయుర్వేద వెళ్తారా, మీ పర్సనల్. ఆబ్వియస్లీ ఇప్పుడు చెయ్యిరిగితే అయితే ఆయుర్వేదకి రారు కదా, చెయ్యిరిగితే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీరు ఎటన్నా వెళ్ళండి, కానీ ఓన్లీ డిపెండింగ్ ఆన్ మెడిసిన్స్ కూడా ఫస్ట్ డైట్ అయితే మాత్రం ఉండాలి. అన్ని మారాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, థైరాయిడ్ తో నాకు రెగ్యులర్ గా చాలా ఎక్కువ క్లయింట్స్ వస్తారు. థైరాయిడ్, ప్రీ డయాబెటీస్, పీసీఓడి, పీసీఎస్ ఇట్లాంటి చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి. ఓన్లీ డైట్ లో అయినా క్లాసెస్ లో అయినా యూజువల్గా. ఇప్పుడు మరి సరిపోతుంది, వాళ్ళు మెడికేషన్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, మెడికేషన్ తీసుకుంటున్నారు, కంట్రోల్లో ఉందా అనుకుంటున్నారు, డైట్ లైఫ్ స్టైల్ ఏమీ మార్చలేదు, సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా. మీరు చూడండి, మీరు గమనించండి, ఇంకొక హెల్త్ ప్రాబ్లం యాడ్ అవుతూనే ఉంటుంది, ఒకటి కాకపోతే ఒకటి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ యువర్ బాడీ, అంతేనా కాదా? సో మరి ఇప్పుడు థైరాయిడే తీసుకోండి, థైరాయిడ్ హార్మోన్స్కి ఇంత బుడ్డి గ్లాండ్, అది ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ మీద కంట్రోల్ ఉంటుంది, మెటబాలిజం మీద హ్యూజ్ కంట్రోల్ ఉంటుంది. మరి ఎట్లా? మరి థైరాయిడ్ వచ్చింది, నేను మెడికేషన్ వాడతానంటే అసలు సరిపోదు. అండ్ ఇంకొకటి థైరాయిడ్, ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, వెయిట్ లాస్, ఇవన్నీ ఆల్ దీస్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు, అన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది ఒక మీల్ ప్లేట్ తీసుకున్నాం అని అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు ఒక రోజులో ఒక 100 క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి అని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో క్యాలరీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? సో ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? నన్ను అడిగితే ఇప్పుడు క్యాలరీస్ ఉన్నాయి సుజిత గారు. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. నేను రోజు బర్గర్ తింటున్నాను, ఎవ్రీ డే నేను బర్గర్ తింటున్నాను, కాకపోతే నా లిమిట్లో తింటున్నాను, నా క్యాలరీ డెఫిసిట్లోనే ఉండి నేను ఓన్లీ బర్గర్, పిజ్జా తింటున్నాను. నేను చూడడానికి ఇలానే ఉంటాను, బట్ ఇన్సైడ్ బాగుంటానా, హెల్తీగా ఉంటానా, డైజెషన్ మంచిగా ఉంటుందా,
హౌ ఐఎమ్ ఫీలింగ్ అనేది బాగుంటుందా? ఉండదు. ఎందుకు? మరి చూడడానికి అయితే బాగానే ఉన్నాను కదా. సో క్యాలరీస్ అనేది డెఫిసిట్లో ఉండడం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తారు మన దగ్గర, మన వాళ్ళతో సమస్య ఏంటంటే ఎంత తినాలి అని చాలా మందికి అవగాహన ఉండదు. సో అందుకని ఎన్ని తినాలి, ఈ కూర ఎంత తినాలి, ఈ కూర ఎన్ని తినాలి, ఇన్ని గ్రాములు రాస్తాను, నేను కూడా రాస్తాను. ఎందుకు? అలవాటు చేసుకోవడానికి. లైఫ్ లాంగ్ మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు థర్డ్, మీరు అన్నారు క్యాలరీస్ చూసుకుందామా, డైజెషన్ చూసుకుందాం. మీరు ఎంత మంచి ఫుడ్ తింటున్నా మీ డైజెషన్ సరిగా లేదు, ఏం లాభం? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి దానికి జీర్ణం కాకపోతే ఏమి ఉపయోగం? సో జీర్ణం అవ్వాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోలబిలిటీ ఉందండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, చాలా ఉంది బయోలబిలిటీ ఆఫ్ ఏదైతే ప్రోటీన్ ఏ సంథింగ్ చాలా ఎక్కువగా ఉంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, రెగ్యులర్గా మంచి హెల్త్ ఉంటే. బట్ మీకు గట్ ఇష్యూస్ ఉంటే, అట్లా ఇన్ఫ్లమేషన్ ఉంటే, మీకు డైజెషన్ సరిగా లేకపోతే, మరి ఎంత బయో అవైలబిలిటీ ఉంటే ఏం లాభం? మీకు ఎంత మంచి ఫుడ్ అయితే ఏం లాభం? గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు? సో డైజెషన్కి నెంబర్ 1 ఇంపార్టెన్స్ ఇస్తాం. డైజెషన్తో పాటు ఇప్పుడు రూట్ కాజ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో రూట్ కాజ్ ఏది, అసలు ఎందుకు వచ్చింది మీకు ఒక హెల్త్ ఇష్యూ, అసలు ఏం ఉంటే వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక డైట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, మోడర్న్ సైన్స్ది కూడా హ్యూజ్ తీసుకుంటాను, ఎక్కువ హెల్ప్ కూడా మోడర్న్ సైన్స్ నుంచి కూడా ఇస్తాను. ఇప్పుడు డైట్ అనగానే, ఇప్పుడు ఆయుర్వేద డైట్ అనగానే చాలా మందికి ఏంది, ఏమన్నా మూలికలు ఇస్తుందా, ఏమన్నా ఇస్తుందా, అవును కదా. మీరు కూడా నన్ను ఒకసారి అడిగి అసలు ఏమి ఇస్తారని. ఏముంటుంది ఆయుర్వేద డైట్ అంటే, సేమ్ మీరు ఎలా తినాలి, ఏం తినాలి, 3 పూటలు తింటున్నారు, 3 పూటలు ఏం తినాలి, మీకు ఫాస్టింగ్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఎవరెవరికి ఎంత ఫాస్టింగ్ విండో పెట్టాలి, అసలు ఎవరికి ఫాస్టింగ్ పెట్టాలి, మీ బాడీ టైప్ ఏంటి, వాత పిత్త కఫ, మీ ప్రజెంట్ ఇంబ్యాలెన్సెస్ ఏమి ఉన్నాయి, ఇంత డెప్త్లోకి వెళ్ళి నేను ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాను. మినిమం 3 to 4 days తీసుకుంటాను ఒక్క ప్లాన్ ప్రిపేర్ చేయడానికి నేను. అందుకని లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకుంటాను. సో మొత్తం వాళ్ళ బాడీ తత్వాన్ని అంతా కూడా తెలుసుకొని, అర్థం చేసుకొని, దాన్ని బట్టి వీళ్ళకి ఏం సరిపోతాయి, ఏం సరిపోదు, మొత్తం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంతా కూడా తీసుకుంటారు. హిస్టరీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే ఇదంతా రాదు. అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఏ ఫుడ్స్ వాళ్ళకి పడతాయి, ఏది పడదు, ఆ హిస్టరీ అయితే తీసుకుంటాం. అమ్మో ఆమె కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, కొంతమంది నేను ఈ రోజులు తినను, ఇట్లాంటివన్నీ తీసుకుంటాము. ఇట్లాంటివన్నీ కంపల్సరీ. ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండే, ఇవన్నీ తీసుకుంటాను నేను. అన్ని చాలా డెప్త్గా అడుగుతాను నేను. అందుకే నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తూనే ఉంటారు. వాళ్ళ పిల్లలకి తీసుకుంటారు, వాళ్ళ మమ్మీకి తీసుకుంటారు, అంతా అట్లా తీసుకుంటూనే ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు డైట్ అంటే జనరల్గా నేను వచ్చేస్తాను, నాకు ఇలా నేను వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ఇన్ని కేజీస్, మీరు నాకు డైట్ ఇవ్వండి అని అంటే మీరు జనరల్ గా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇచ్చేస్తారా, లేకపోతే ఏమైనా టెస్టులు కూడా చేయించుకొని రావాల్సి ఉంటుందా? సో వైటమిన్ డెఫిషియన్సీ టెస్ట్లు కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ఏమైనా బాడీకి సంబంధించిన టెస్ట్లు ఏమైనా చేపిస్తారా? అది బెస్ట్ కదా సుజిత గారు. ఇప్పుడు నా దాకా మీరు వచ్చారు, మీరు ఒక 3 months బిఫోర్ 3 months తీసుకున్నారు, ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ 3 months అవుతుందంటే ఏం పర్వాలేదు. బట్ అబౌవ్ 3 months or 6 months అవుతుందంటే తీసుకోవడం బెటర్. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఓకే, కానీ ఇంతకు ముందు నుంచి ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ ఉంది, ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, లేకపోతే పొట్ట ఎక్కువగా ఉంది, అన్ఈవెన్ బాడీ ఫ్యాట్ ఉంది, మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, మీకు ఇట్లా కలదిరినట్టు అనిపిస్తుంది, ఎనర్జీ సడన్గా లో అవుతుంది, ఇవన్నిటికీ మనకి తీపించుకుంటేనే కదా తెలిసేది. కొన్నిసార్లు B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ తోటి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు హెచ్బి లెవెల్స్ మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఎక్కువ మందికి ఈ మధ్యలో నేను చూస్తున్నది హెచ్బి లెవెల్స్ మంచిగా ఉంటున్నాయి, కానీ ఐరన్ రిజర్వ్ ఉండట్లేదు. మరి అనీమిక్లో కూడా ఉంటున్నారు. మరి చాలా మందికి తెలియని కూడా తెలియదు, ఏం సిమ్టమ్స్ లేవు. నేను అడిగాను మొన్న ఒక రిపోర్ట్ చూసి, అయ్యి మీరు అనీమిక్లో ఉన్నారండి, మీరు ప్రాపర్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, మీకు అసలు ఏం సిమ్టమ్స్ అంటే సింగిల్ సిమ్టమ్ లేదు మేడం అని చెప్పింది. రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యాను నేను. ఏంటండి మీకు ఫ్లో ఎక్కువ వస్తుందా, పీరియడ్స్ ఫ్లో ఎక్కువ ఉందా, మీకు ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఏమిటన్నా ఇట్లా ఉంది, ఏం లేదు. ఇట్లా ఏమైనా చాక్ పీసులు తినాలనిపించి ఇట్లాంటి టెండెన్సీ ఉందా, ఏమీ లేవు. సో మరి చూడండి ఎట్లా ఉంటున్నాయి. చాలా మంది విమెన్కి ఉంటాయి, హెచ్బి లెవెల్స్ బాగుంటున్నాయి, ఐరన్ రిజర్వ్ ఉండట్లేదు, లేదా కొంతమందికి ఆల్టుగెదర్ అన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. సో దీనివల్ల ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ ఇంకొక, ఇప్పుడు థైరాయిడ్, TSH లెవెల్స్ అటు ఇటు హైపర్ థైరాయిడ్, ఏదో ఇక్కడ నుంచి మళ్ళీ కొంతమందికి బ్లోటింగ్ ఆర్ జస్ట్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉండడం, అంటే ఓన్లీ డైజెషన్కి సంబంధించి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. మనకి
కొన్నిసార్లు రిపోర్ట్స్ చూడగానే అర్థమైపోతుంది ఎక్కడ ఉంది వీళ్ళకి, ఏ ఇష్యూ ఉంది, ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి మనం కూడా చెప్తాం. కొంతమంది ఇప్పుడు చాలా మందికి ఈ మధ్య కాలంలోనే మనకి B12 కావచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీలు బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బట్ వాళ్ళు దానికి సంబంధించి ప్రాపర్ గా మెడిసిన్స్ తీసుకోవచ్చు, మెడిసిన్స్ వర్కౌట్ కాకపోతే ఇంజెక్షన్స్ కి వెళ్తున్నారు. అవి తీసుకున్నా కూడా కొద్ది రోజుల వరకే వాళ్ళకి బాగుంటుంది. సో మళ్ళీ అగైన్ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకోవటం లేదు. సో అలాంటి కండిషన్ ఎలా క్లియర్ చేసుకోవడానికి సాధ్యం అవుతుందా మనకి ఈ డైట్లతో? 100%. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు సుచిత గారు ఇప్పుడు చాలా డెఫిషియెంట్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్లీ షార్ట్స్ తీసుకోమని చెప్తాం. ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది అంతే. బట్ అవి సరిపోవు. వాటితో పాటు ఇమీడియట్లీ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ సెట్ చేసేసుకోవాలి. మీరు అన్నారు B12 చాలా మందికి డెఫిషియెంట్ ఉంటున్నారు, ఎంత షార్ట్స్ చేసుకున్నా మళ్ళీ వచ్చేస్తుందని. అట్లా చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి. ఈ మంత్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇంటెస్టైన్స్ చేయాల్సిన పని స్మాల్ ఇంటెస్టైన్స్ లోనే మనం మొత్తం న్యూట్రియన్స్ అబ్జర్వ్ అయ్యేదంతా ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది? ఎందుకున్నాయి? సన్లోకి వెళ్ళడమే లేదు. పొద్దున్న ఎండ చాలా మంచిది. ఆయుర్వేద ప్రకారం కూడా మార్నింగ్ సన్ చాలా మంచిది. ఇప్పుడు రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి కదా మోడర్న్ సైన్స్లో, గట్ హెల్త్ బెటర్ అవ్వాలంటే మార్నింగ్ సన్లో కూర్చోవడం. నేను చాలా స్ట్రెస్ఫుల్గా తింటున్నాను, 3 పూటలు చాలా స్ట్రెస్ఫుల్గా ఎక్కడ పడుతుంది బాడీకి? సో ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని తినాలి ఫుడ్ తినే కంటే ముందు. అగైన్ గట్ హెల్త్, మీ డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. థర్డ్, ఫుడ్ సరిగ్గా నమిలి మింగండి. లెట్ యువర్ బాడీ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్, వాట్ యూర్ ఈటింగ్ అంతా. సో ఫుడ్ సరిగ్గా నమిలి మింగినా ఇక్కడ మనకు డైజెషన్ చాలా బెటర్ అవుతుంది. సో అగైన్ ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటితో పాటు మనకి ఆయుర్వేదాలో కొన్ని టిప్స్ ఉంటాయి. మీరు విన్నారా నాభి ఆయిలింగ్ గురించి? బొడ్డులో ఆయిల్ వేసుకుంటారు ఫ్యూ డ్రాప్స్. ఏంటన్నట్టది అంటే మనకి ఈ యోగాలో 72,000 నాడీస్ అంటే ఎనర్జీ ఛానల్స్, 72,000 నాడీస్ ఉంటాయి అన్నమాట. ఈ అన్ని నాడీస్ కలిసే ప్లేస్ మన బెల్లీ బటన్, మన నాభి. అందుకని ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన ఆయిల్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ అట్లా బాగున్నాయి, నువ్వుల నూనె అంటే ప్యూర్ ఆయిల్ ఉండాలి. జస్ట్ ఒక 1 to 2 డ్రాప్స్, ఫుల్ వేసుకోండి, 1 to 2 డ్రాప్స్ వేసుకొని జస్ట్ మసాజ్ చేసుకుంటాం అరౌండ్ అవర్ బెల్లీ బటన్. ఇట్లా అంతా మసాజ్ చేసుకుంటాము. మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటాం కదా, సేమ్ 1 or 2 డ్రాప్స్ అంతే వేసుకొని జస్ట్ మసాజ్ చేసుకొని ఇట్లా మొత్తం పుట్టింది. మీకు డైజెషన్ పిల్లలకి కూడా అంటే కొంచెం ఇది ఏన్షియంట్ టెక్నిక్, ఇది చాలా ఏన్షియంట్ టెక్నిక్. సో ఇట్లా బాగా మంచిగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇట్లాంటి చాలా టెక్నిక్స్ ఉంటాయి మనకి. అండ్ యోగా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా? యోగా ఏంటి, నేను ఇప్పుడు డైట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ యోగాలోకి రమ్మంటాను. ఎందుకు రమ్మంటాను? నాతో ఎందుకు చేయమంటాను? 1 hour ఫుల్ బాడీ యోగా మనం చేసే క్లాసెస్లో హఠ యోగా ప్రాపర్ చేపిస్తాను నేను. బ్రీతింగ్ దగ్గర నుంచి ఆసన, మెడిటేషన్, ప్రాణాయామం, అసలు బాడీలో ఎలాంటి ఆసనాస్, కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ ఇన్ని ప్లాన్ చేసి నేను చేపిస్తాను. అందుకే మన డైట్ లేకుండా ఓన్లీ యోగాతో ఎన్ని వేల మందికి సెట్ చేసి ఉంటాను ప్రాబ్లమ్స్. సో కాన్ఫిడెన్స్ అనేది ఉత్తగానే రాదు మనకి ఇన్ని ఇయర్స్ లో. డైట్ విత్ యోగా రెండు మిక్స్ చేస్తే ఇంకా ఎంత హెల్దీగా ఉంటాం. సో అందుకని అదే చెప్తాను. మీరు నా దగ్గర రావాలని అనుకోవట్లేదు లేదా ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయిపోయి చెయ్యండి, కానీ చెయ్యండి. అబ్డామినల్ ఆర్గన్స్ ని స్టిమ్యులేట్ చేసి చాలా ఆసనాస్ ఉంటాయి, హార్మోన్స్ కి హెల్ప్ అయ్యేది ఉంటాయి, రకరకాల బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గన్స్ జరిగిపోతుంది మనకి. కూర్చున్న దగ్గర మీకు లైఫ్ మారాలి అంటే బ్రీతింగ్. ఓకే, ఎన్ని ఉన్నాయి మన దగ్గర, కానీ ఎలా బ్రీతింగ్ తీసుకోవాలి చాలా మందికి తెలియదు కదా. సో క్లాస్లో అన్ని నేను చాలా డెప్త్గా నేర్పిస్తాను. సో ఎన్ని ఉంటాయి బ్రీతింగ్, అన్ని ఇంటర్లింక్డ్ సుచిత గారు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఇంటర్లింక్డ్. అదే మనం చేస్తున్న తప్పు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చింది, నాది జస్ట్ థైరాయిడ్ ఇష్యూ ఓన్లీ ఇక్కడే ఇష్యూ కాదు, అది త్రూ అవుట్ యువర్ బాడీ, వన్ ఆఫ్ ద మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్. సో అన్నిటికి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ ఇన్సులిన్ ఇష్యూస్ వచ్చాయి, ఓన్లీ ఒక్కటే ప్యాంక్రియాస్ది కాదు, ఎన్ని ఉంటాయి మొత్తం. అగైన్ మళ్ళీ ఫుల్ బాడీ ఇష్యూ, హెడేక్స్ ఆర్ మైగ్రేన్స్ వస్తున్నాయి. అర్థం చేసుకోండి రూట్ కాజ్ ఏంటో, ఎందుకు వస్తున్నాయి. సో ఎవ్రీ ప్రాబ్లం మనకు వచ్చింది అంటే దాని ఎఫెక్ట్ త్రూ అవుట్ యువర్ బాడీ మీద ఉంటుంది. సో మనం త్రూ అవుట్ ద బాడీ వర్క్ చేయాలి. మనం ఫుడ్ తింటున్నా, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన యోగా కానివ్వండి, ఏం చేసినా ఫుల్ బాడీ అప్రోచే ఉండాలి. బట్ మెయిన్ టువర్డ్స్ యువర్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉందో దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ రూట్ కాజ్ పట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఈ రోజుల్లో అంటే మెయిన్ అమ్మాయిల్లోని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎర్లీ ఏజ్ లోనే తగ్గిపోతుంది చాలా మందికి, మెనోపాజ్ రాకముందే ఇదైపోతుంది. సో చాలా మంది మెనోపాజ్ ని పోస్ట్పోన్ చేసుకోవడం కోసం హార్మోనల్ ఇంజెక్షన్స్ అవన్నీ కొంచెం తీసుకొని పోస్ట్పోన్ చేద్దాము అని ఇలా కూడా జరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ని మనం సరిగ్గా ప్రొడ్యూస్
ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఆహారం ద్వారా, యోగా ద్వారా వస్తాయి. మనకి అవును కుదురుతుందా? చాలా బాగా. ఇప్పుడు యోగా ఏంటంటే ఇప్పుడు separate గా మనం చేసే ఆసనాస్కి ఈస్ట్రోజన్ ఏంటి ఇది తెలియకపోవచ్చు, కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఎవరి బాధ్యత, ఇప్పుడు రిప్రొడక్టివ్ హెల్త్ ఓవరాల్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఓవరీస్కి యూటరస్కి ఇంకేం బెటర్ చేసుకోవచ్చు, ఇట్లా రకరకాలు మనం చేసుకోవచ్చు కదా. సో ఓవరాల్ ఎఫెక్ట్ అంతా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద మొత్తం మనకు వస్తుంది. అండ్ త్రూ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మనం తీసుకునే ప్రతి బ్రెత్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యర్ బాడీ. సో ఇక్కడ హెల్ప్ అవుతాయి. ఇంకా యోగా గురించి మాట్లాడితే నేను ఇక్కడ మీకు ఇంకొక 2 hours చెప్తాను. సో ఇది మేము ఫుడ్ గురించి వచ్చేస్తాను. ఫుడ్లో కూడా మనకు ఆడవాళ్ళకి చాలా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది హార్మోన్స్కి ఈస్ట్రోజన్ కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి ఏదైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా సుచిత గారు? ఏం తినాలి ఫస్ట్ కాదు, ఏం తినొద్దు తెలుసుకుందాం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మానేసేయండి, లేట్ నైట్ ఈటింగ్స్ మానేసేయండి, ఎర్లీ డిన్నర్స్ పెట్టుకోండి, తినే ఫుడ్ సరిగ్గా అరుగుతుందా లేదా, మన బాడీకి పడుతుందా లేదా చూసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ ఏం తినాలి దానికి వస్తే మనకి నువ్వులు చాలా మంచివి, డేట్స్ చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం, ఆలివ్ సీడ్స్ అంటారు, ఇది మనకి మంచిది. ఇప్పుడు మనకి అందరికీ కాదు, అగైన్ డిపెండింగ్ చూసుకోవాలి. ఇది మాత్రం మొరింగా, మునగాకు చాలా మంచిది. సో ఎన్ని ఫుడ్స్ ఉన్నాయి మనకి, ఆకుకూరలు చాలా మంచి, వండుకొని తినడం, పొమగ్రనేట్ మంచిది. సో ఇట్లా ఫ్రూట్స్ కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట, జామకాయ. సో ఇట్లా ఎన్నో ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ మీకు హెల్ప్ చేసేది ఈ ప్రోగ్రెస్టిరాన్ కానివ్వండి, ఈస్ట్రోజన్ కానివ్వండి, అన్నిటికీ హార్మోన్స్కి అంటే లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఫుడ్స్లోని మనం ఎక్కువగా డాక్టర్స్ అందరూ చెప్పేది మనకి కంప్లీట్గా షుగర్స్ అనేది కట్ చేసేసేయండి అని చెప్తున్నారు. కంప్లీట్గా కట్ చేసేసుకోవటం బెటరా, లేకపోతే పరిమితంగా తీసుకోవచ్చా? ఏదైనా పరిమితంగా తీసుకున్న రోజులు ఏ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే దాటుతుందో ఎనీథింగ్ ఎక్కువ చేస్తున్నాం, ఎనీథింగ్ అబ్సెషన్ అవుతున్నాం అంటే అది ఎక్కడ మనకి స్క్రూ అప్ చేస్తాం మనల్ని, అవునా కదా? అతి సర్వత్రా వచ్చే ఎగ్జాక్ట్లీ. సో మరి మంచిదా కాదు కదా. ఇక్కడ నాకు ఇంకొక కంప్లీట్ గా కట్ చేయొద్దు కాదు, షుగర్ కట్ చేస్తారు. షుగర్ వేసుకోవట్లేదు, చాయ్లో కాఫీలో వేసుకోలేదు, పెద్ద ప్లేట్ బిర్యానీ తింటారు. ఎంతమంది చూసాను నేను. షుగర్ తీసుకోండి సాహితి గారు, షుగర్ లెస్ టీ, షుగర్ నేను బయటకి ఎక్కడికి ఐ డోంట్ డ్రింక్ షుగర్, ఐ డోంట్ టేక్ షుగర్. పాలల్లో కూడా ఎంతో కొంత షుగర్ అయితే ఉంటుంది కదా. మనం తినే ఫ్రూట్స్ లో ఉంటుంది, మనం తినే ప్రతి ఫుడ్ లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గ్లూకోజ్ లేకుండా మన బాడీ ఫంక్షన్ అవ్వదు. మీరు ఏం తిన్నా కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వాట్ ఎవర్ యూ ఎట్, మీరు తిన్న ప్రతిదీ దేనిలాగా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ లాగా. గ్లూకోజ్ లేకపోతే మన బుర్ర పని చేస్తుందా, అసలు మన బాడీ పని చేస్తుందా, ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? థింగ్ ఏంటంటే ఏం నుంచి తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. షుగర్ అట్లా నేను తినమని అస్సలు చెప్పట్లేదు. ఇప్పుడు షుగర్ అనేది మంచిది కదా ఆబ్వియస్లీ, కానీ ఇప్పుడు నేను షుగర్ మానేస్తాను, ఫుడ్ మాత్రం ఏం మానను. 1 లీటర్ ఆయిల్ వేసుకొని తింటాను, చాలా ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటాను, మంచిగా రాత్రి కూర్చొని ఇంకేదైనా ఐస్ క్రీమ్ బదులు ఇంకేదైనా బీట్రూట్ చిప్స్ అని చెప్పేసి తెచ్చుకొని తింటాను. ఇవన్నీ ఎక్కడ, ఎందుకంటే నేను ఇవన్నీ చూస్తాను రెగ్యులర్గా, బయటకు షుగర్ తీసుకోను. 1 ప్లేట్ బిర్యానీ ప్లీజ్, ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇది షుగర్ ఒక్కటే కట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నాకు మీరు కాఫీ ఆఫర్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే తాగుతాను. సో ఎందుకంటే సరే ఆ టీ కాఫీల్లో కూడా మళ్ళీ ఐ మీన్ మిల్క్ లెస్, సో మిల్క్ వేసుకోకుండా షుగర్ లెస్, అందరికీ అవసరం లేదు సుచిత గారు. మితంగా తిన్నన్ని రోజులు ఏ ప్రాబ్లం రాదు. అన్ని తినండి, మితంగా తినండి, ఏది రాదు హెల్త్ ప్రాబ్లం. అన్నీ కంట్రోల్ చేసుకోండి, కానీ మీరు సరిగ్గా తినడం నేర్చుకోండి. ఎలా తినాలి నేర్చుకోండి. ఒక ప్లేట్లో అసలు మీకు ఏం తెలియదు, ఇప్పుడు మీకు ఏం అర్థం కావట్లేదు ఎలా తినాలి అనేది. ఇంత రైస్ పెట్టుకున్నారనుకోండి, కుక్ చేసుకున్న నవారా బియ్యమో లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నారు. ఒక ప్రోటీన్ ఫామ్ ఉండాలి, ఒకటి ఫైబర్ ఫామ్ ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ దీంట్లో రకరకాల వైటమిన్స్, మినరల్స్ ఉంటూనే ఉంటాయి, అవునా? సో మనం ఎంత హ్యాపీగా తినొచ్చు. పక్కన ఒక బటర్ మిల్క్ పెట్టుకోండి, డైజెషన్కి కూడా చాలా మంచిది. దాంట్లో జీలకర్ర పొడి వేసుకొని తీసుకోండి. ఈ ప్లేట్ ఎంత బటర్ మిల్క్ కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చా? నైట్ టైం కూడా బటర్ మిల్క్ తీసుకోవచ్చా? కర్డ్ అయితే తీసుకోకూడదు నైట్. కర్డ్ ఈస్ హాట్ ఇన్ నేచర్ ఒకటి ఆయుర్వేద ప్రకారం, ఇంకొకటి లేట్గా డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టుతుంది కొంతమందికి, అందుకనే కర్డ్ వద్దు అంటాం. బటర్ మిల్క్ కూడా మీరు నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు తీసుకుంటే బెటర్, మంచిది. బటర్ మిల్క్ చాలా మంచిది, కూలింగ్, బాడీకి డైజెషన్ మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎంత మంచి డైట్ని ఒకవేళ ఇచ్చినా కూడా, సో ఆ డైట్ తీసుకున్నా సరిగ్గా టైంకి నిద్రపోకపోయినా, లేకపోతే సరైన టైంలో తీసుకోకపోయినా దాని రిజల్ట్ ఉండదా? ఇప్పుడు నేను మధ్యాహ్నం తినే 12కి తినాల్సిన భోజనం రాత్రి 12కి తింటే ఇప్పుడు నేను చెప్పినట్టు తింటాను. ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అని మంచి ఇంగ్లీష్లో మాట్లాడి చేసి తింటాను. అరుగుతుందా బాడీకి? అసలు పడుతుందా?
ఎందుకు ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా చెప్పే భాష వేరైనా సర్కాడియన్ రిథమ్ అని మోడర్న్ సైన్స్ అంటుంది. ఫుడ్ని కూడా అంతే సేమ్, చూసే విధానం మారుతుంది. ఆయుర్వేద బాడీ క్లాక్ అంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 to 2 టైంలో అంటే 10 to 2 PM పిత్త డామినెంట్ ఫేజ్లో ఉంటాం. ఇప్పుడు మీరు 10 o'clockకి మీరు గమనించే యాక్టివ్ ఉంటారు, ఏదైనా పని బాగా చేయగలుగుతాము, ఏదైనా మంచిగా చదువుకోవాలని అంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ, మీరు చదువుతున్నారా ఏం చేస్తున్నారు బాగా యాక్టివ్ ఉంటుంది మన మైండ్. 12 to 2 మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్ ఉండే టైం ఇది అగైన్. సో మనం తినింది కూడా చాలా మంచిగా అరుగుతుంది. అందుకనే ఆయుర్వేద ప్రకారం లార్జెస్ట్ మీల్ ఆఫ్ ద డే మధ్యాహ్నం లంచ్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏమో నార్మల్ లిమిటెడ్గా తీసుకుంటాం, ఎవరు ఎలా తీసుకోవాలో సీజన్ని బట్టి తీసుకుంటాం. డిన్నర్ చాలా లైట్గా తీసుకుంటాం. సో ఇదే ఫ్లోలో మీరు వెళ్ళినట్టు అయితే మీరు ఫుడ్లో అటు ఇటు మిస్టేక్స్ చేసినా ప్రాబ్లం రాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ అండ్ మన మూమెంట్. ఇప్పుడు నేను ఒకటి ఎక్కువ తిన్నాను, నేను ఒక గంట 2 గంటలు హ్యాపీగా యోగా చేసుకుంటాను, లేదు మంచిగా అనిపిస్తుంది. సో నాకు ఏం ఎక్కదు కదా బాడీకి అంతా. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్లోనే ఉంటాం మీరు అట్లా మాట్లాడుకున్నా. సో తినింది నాకు అంత బాడీకి ఎఫెక్ట్ అయితే అవ్వకుండా ఉంటుంది కదా వెయిట్లో అయినా ఎక్కడైనా. సో ఇది మనం చేయాల్సింది. ఒక రొటీన్ పెట్టుకోండి, అన్నీ తినండి, మితంగా తినండి. ఏం తింటున్నాం, ఏం తింటే మనకు పడుతుంది, మన బాడీకి తగ్గట్టు మన హెల్త్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు తినడం నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. బాడీలో ఉన్నటువంటి నార్మల్ ఫ్యాట్ ని కరిగించుకోవడం ఈజీ అవుతుంది, కానీ లోపల పేరుకుపోయినటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ ని కరిగించడం అంత ఈజీ కాదు, అసాధ్యం అంటారు. సో మరి అది డైట్ తో ఎలా మనం దాన్ని తగ్గించుకోవాలి? డైట్, యోగా. మీరు అన్నారా ఏది విజరల్ ఫ్యాట్ ఎక్కువ, అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏంది బాడీలో? విజరల్ ఫ్యాట్. ఎందుకు? లోపల డీప్ ఇన్ ది అబ్డామిన్ మనకి ఆర్గన్స్ చుట్టూతో పేరుకపోతుంది. ఇప్పుడు రీసెర్చ్లు చెప్తున్నాయి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్తున్నాయి. కొంతమంది చూడడానికి చాలా బక్కగా ఉంటారు సుచిత గారు, వాళ్ళకు కూడా ఉంటుంది. కొంతమంది కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. అందుకే నేను ఊరికే అంటాను, మీరు బిఎంఐ అనేది ఇంతకుముందు పని చేసింది, ఇప్పుడు బిఎంఐలు పని చేయవు. మీరు చూడండి బిఎంఐ, నేను నా దగ్గర తీసుకొచ్చే చాలా మంది చూపిస్తాను, అందరిది ఇన్ రేంజ్ ఉంటుంది. మీరు వాళ్ళ ఫోటో అడగానే మీకు వెంటనే చూడగానే తెలిసిపోతుంది. డిస్ట్రిబ్యూట్ ఉండదు, ఫ్యాట్ అంతా అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం, పొట్ట ఎక్కువగా ఉండడము, చాలా బక్కగా ఉండడం, మిగతా అంతా. సో మజిల్ లేకపోవడం, ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవునా? సో ఇప్పుడు మీరు అదే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటారు కానీ ఒక్కింతలుగా ఉంటారు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు రిపోర్ట్స్ చూస్తే కూడా చాలా నార్మల్ ఉంటాయి, క్లాసెస్లో కూడా చాలా యాక్టివ్గా చేయగలుగుతారు. ఎందుకు అంటే బయట స్ట్రక్చర్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయుర్వేదకు వస్తే మనం అదేగా చెప్పేది, వాత పిత్త కఫ, ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, అంతేనా కదా. ఇప్పుడు కఫా గురించి మాట్లాడుతున్నాం, ఎంత బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకు తెలుసు కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది, ప్రతి ఒక్కరు చేయాలని చెప్తాను నేను కూడా. ఎవరు ఎంత టైం చేయాలి, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి. ఎవరు ఎంత టైం చేయాలి సరిగా తెలియకనే కదా, అమ్మో కొంతమందికి చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అమ్మో కొంతమందికి చేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుందని సైన్స్లో కూడా సడన్గా ఇట్లా వచ్చాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన ఈ కాన్సెప్ట్ చెప్పినానికి నోబెల్ ప్రైజ్. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎన్ని అవర్స్ ఎవరు చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయుర్వేద చెప్తుందా లేదా, వాత వాళ్ళు ఎంత చేయాలి, పిత్త శరీర తత్వం ఉన్న వాళ్ళు ఎంత చేయాలి, కఫాలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి. కఫాలో ఉన్న వాళ్ళు మీరు 18 hours కూడా ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు, 16 hours పెట్టుకోవచ్చు, వీక్లీ 1 day ఫుల్ ఫాస్ట్ తీసుకోవచ్చు. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళ 14 hours సరిపోతుంది, మాక్సిమం 16 hours. వాతాలో ఉన్న వాళ్ళకి 14 hours మాక్సిమం చాలు, 12 to 14 hours, ఇంకా డిపెండింగ్ 10 to 12 hours, దాన్ని బట్టి కూడా ఇస్తాం. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి. అందరం ఫాస్టింగ్ విండోలోనే ఉంటాం, కానీ ఎంత ఫాస్టింగ్ విండోలో ఉన్నాం, ఈటింగ్ విండో ఎంత ఉంది, వీళ్ళకి మారుతాయి. ఎంత కరెక్ట్గా మనము ఎగ్జాక్ట్గా ఇట్లా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎంత బాగా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నాం మరి ఇది. సో ఒక వీక్లో ఈ ఫాస్టింగ్ అనేది ఎన్ని అవర్స్ ఉండొచ్చు అంటారు? సో కంప్లీట్ ఫాస్టింగ్ అనేది ఎన్నిసార్లు ఉండొచ్చు వీక్లీయా? డిపెండింగ్ మళ్ళీ బాడీ టైప్ని బట్టి, మీ అలవాటుని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఫాస్టింగ్ చేయలేను అంత ఈజీగా, ఎప్పుడో ఒకసారి నేను చేయగలుగుతాను, కానీ మీరు ఇట్లా నన్ను 2 day ఫాస్ట్ 3 day ఫాస్ట్ అట్లా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, చూసుకొని చేయాలి. ఇంతకుముందు అలవాటు ఉందా లేదా కూడా చూసుకోవాలి. అండ్ విమెన్కి కూడా అంతన్ని రోజులు ఫాస్టింగ్ మంచిది కాదు కంపారిటివ్లీ. సో మనకి 24 hour ఫాస్టింగ్ మీరు డెఫినెట్లీ చేయొచ్చు. లేదు అనుకుంటే అట్లీస్ట్ పొద్దుటి నుంచి సాయంత్రం 6 o'clock వరకు వాటర్ తీసుకుంటాం, కోకోనట్ వాటర్ తాగుతాం, ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా తీసుకుంటాము, జీరా వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. 6 o'clockకి ఖిచడీతో ఫాస్ట్ బ్రేక్ చేస్తాం, ఇది ఒక టైప్. సో దీంతో స్టార్ట్ చేయండి. కొంతమంది ఉండగలుగుతారు 24 hour ఫాస్టింగ్ కూడా ఉండగలుగుతారు, వాళ్ళకి 24 hour ఫాస్టింగ్ పెట్టుకుంటాం. సో త్రూ అవుట్ ద డే వాటర్ తీసుకుంటారు, మొత్తం ఓన్లీ వాటర్, రకరకాల టైప్స్ ఆఫ్ వాటర్. ఓకే.
ఇప్పుడు చాలా మంది తింటూ ఉంటారు. మేము ఎంత తింటున్నా కూడా మా బాడీకి అసలు పట్టటం లేదు అని అంటారు. అలా జరుగుతూ ఉంటుందా? అసలు వాళ్ళ బాడీలో ఎలాంటి ఇష్యూ ఉండటం వల్ల ఆ రకంగా జరుగుతది? వాళ్ళ గట్‌లో ఏమైనా ఇష్యూ ఉంటుందా? 100% గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మెటబాలిజంలో తేడా ఉంటుంది. థైరాయిడ్ ఉన్నా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో, ఇట్లా పాపం అండర్‌లయింగ్ ఫ్యాక్టర్ ఏదుందో మనం గమనించుకోవాలి. చాలా మందికి సుచిత గారు పాపం తెలీదు తెలుసా? థైరాయిడ్ ఉన్నప్పుడు నేను ఇట్లా అంటే, "అరె! మీరు తినకూడదు కదండీ! అది మీరు ఎందుకు తింటున్నారంటే" తెలీదు మేడం నేను మంచిది అనుకోని ఎవ్రీడే తింటానంటారు. పాపం అనిపిస్తది. చాలా మందికి అసలు ఏం తినాలి, ఏం తినకూడదో తెలీదు. అండ్ ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ చేస్తారెళ్లి. నేను బక్కగా అయితే చాలు నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనుకుంటారు. ఒక ఒక ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే ఎవ్రీడే బర్గర్‌లు తిన్నాడు. వెయిట్ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్‌లో ఉన్నాడు. ఎవ్రీడే బర్గర్‌లు తిని ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ వచ్చాడు వెయిట్ తగ్గగానే. బట్ అట్లానే ఆయన హెల్తీ అయ్యాడా? కాలేదు కదా! మరి సో, వెయిట్ లాస్ అవుతే చాలు అని చెప్పగానే ఎటు పడితే అటు వెయిట్ లాస్ అవ్వమని కాదు. కరెక్ట్‌గా వెయిట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ పర్సెంటేజ్ కరగాలి. మజిల్ మాస్ కరగకూడదు. సెకండ్ పాయింట్ ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఏమవుతుంది సుజిత గారు మీరు చెప్పండి. ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు వెంటనే రిజల్ట్ వస్తది. మీరు తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తది. సో, ఇట్లాంటి లాట్ ఆఫ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ చేంజెస్ కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి చాలా అసలు మందిలో. మనం ఎంత చూస్తాం. బాధేస్తది సుజిత గారు. నా దగ్గర ఇప్పుడు నంబర్స్ చెప్తే సర్ప్రైజ్ అవుతారు మీరు కానియండి. ఓన్లీ క్లాసెస్‌కి యోగా క్లాసెస్‌కి నా దగ్గర 224 మెంబర్స్ వచ్చారు లాస్ట్ 1 ఇయర్‌లో. నాకు ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి కౌంట్ పెరుగుతది కదా అది. ఆ! ఓన్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో 1 ఇయర్‌లో కూడా కాదు. ఫ్యూ మంత్స్‌లో. అండ్ అక్కడ చేసాం ఫ్యాట్ డైట్స్. దానివల్ల నాకు రకరకాల ఇబ్బందులు వచ్చాయి. తర్వాత మీ దగ్గరికి వచ్చాను. అట్లా సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓపిక కావాలి. ఓపిక అనేది చాలా నెంబర్ 1 థింగ్. ఓపిక ఉండదు. ఇప్పుడు ఏమైనా పీసీఓడి కానియండి, ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానియండి, ఎనీథింగ్ డయాబెటిస్ కానియండి, ఒక్క రోజులో వచ్చిందా? 10 రోజుల్లో వచ్చిందా? పోనీ నెలలో వచ్చిందా? 3 నెలల్లో ఎన్నో వచ్చిందా? సంవత్సరాల నుంచి ఎన్నో ఆ లైఫ్ స్టైల్‌లో సంవత్సరాలు, వచ్చిన ఎన్నో చేంజెస్‌తో నెలలు, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మీ బాడీ టైప్‌ని బట్టి మీకు ఒకటి అటాక్ అవ్వచ్చు. ఎన్ని పెట్టుకొని నెలలో ఎలా తగ్గుతది? మరి బాడీని కూడా మనం చాలా బాగా చూసుకోవాలా లేదా? మనం ఒక సమస్య వచ్చింది బాడీకి అంటే ఆ రూట్ ఏదైతే ఇచ్చామో ఆ రూట్ క్లియర్ చేసే సమస్య వెళ్ళిపోతుందనే కదా! ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. సో, పాపం చాలా మందికి అది తెలీదు. తెలుసుకోవాలి. సో, ఫాస్టింగ్ చేసేటప్పుడు అసలు ఏం జరుగుతది మన బాడీలో? ఫాస్టింగ్ చేసేటప్పుడు బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినా, నార్మల్ ఫాస్టింగ్ అయినా క్లెన్జింగ్ జరుగుతుంది. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే క్లెన్జింగ్ జరుగుతుంది మంచిగా. అవునా? చాలా మంది ఏంటంటే అసలు నేను తినకుండా ఉండలేను. పొద్దున 6కి లేస్తే నేను 6:30కే తినేస్తాను అంటా ఉంటారు. ఎందుకట్లా? కొంతమంది అమ్మో నేను అసలు పొద్దున బ్రేక్‌ఫాస్టే చేయలేను నాతో కాదు అంటారు. ఎందుకట్లా? శరీర తత్వమా కాదా? మళ్ళీ మనిషి ఉందా లేదా? ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే సెల్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత ప్రతి దగ్గర హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ కానీ ప్రాపర్‌గా చేయాలి. కానీ కరెక్ట్‌గా చేయాలి. ఎటు పడితే అటు అస్సలు చేయకూడదు. కరెక్ట్ చెప్పారు. ప్రాపర్‌గా చేయాలి. 2 డే ఫాస్టింగ్‌లు, 3 డే ఫాస్టింగ్ అట్లా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. గైడెన్స్ లేకుండా అస్సలే చేయకూడదు. సో, ఇవాళ రేపు మనం చూస్తే తాగినోళ్ళు, తాగని వాళ్ళు, మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్న వాళ్ళు ఎవరిని చూసినా కూడా ఫ్యాటీ లివర్ కాన్సెప్ట్ అనేది కనిపిస్తూనే అవును. ఉంది. ఎందుకు సో, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ చూస్తూ ఉన్నాం. అయితే జనాలు కూడా అలానే ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అందరిలో కనిపిస్తుంది కదా! అమ్మో! లైట్ తీసుకుంటున్నారు. కానీ అవును. అది ఫైనల్ కట్ చేస్తే అది సిరోసిస్ వరకు వెళ్తుంది. అవును. వాళ్ళు ఆ సిరోసిస్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళు బాధ చూడాలి. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. సో, నేను మంచి అవును. లైఫ్ స్టైల్‌లో అవును. నేను పాటిస్తూ వెళ్తున్నాను. నాకెందుకు వచ్చింది ఇది అని బాధపడుతూ ఉంటారు ఫైనల్‌గా చూస్తే. సో, ఎవరికి ఏ అలవాట్లు లేకపోయినా ఎందుకు వస్తది? సో, ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది? సో, ఏది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్‌లోనే ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుందా? దాని మూలంగానే ఇదంతా వచ్చేస్తుందా? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే లివర్‌కి ఏదైనా రాగానే చాలా మంది అరే నాకు సిగరెట్ లేదు, నాకు మందు అలవాటు లేదు అనుకుంటారు. ఇవి 2 కాదండి మన హ్యాబిట్స్. మనకి ఇంకా చాలా ఉంటాయి ఎఫెక్ట్ చేసేది. లివర్‌లో ఇన్ఫ్లమేషన్ వస్తున్నప్పుడే ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇంకొకటి లివర్‌లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకి స్కిన్ ఇష్యూస్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాంటి ఫ్లేర్ అప్ ఇస్తది. ఫ్యాటీ లివర్ ఉందా? ఫ్యాటీ లివర్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ చెప్పాలా? మూవ్‌మెంట్ లేకపోవడం. లైఫ్ స్టైల్ మూవ్‌మెంట్ లేకపోవడం. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫ్యాటీ లివర్‌కి. మొన్న ఒక రీసెర్చ్ చేశారు. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది డెస్క్ జాబ్ చేసే ఎంప్లాయీస్‌కి, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఫ్యాటీ లివర్ ఉందంట. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు ఈజీ సుచిత గారు. గ్రేడ్ 1 నుంచి నార్మల్‌కి తీసుకురావడం కొంచెం ఫుడ్‌లో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని కొంచెం స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఈజీ. గ్రేడ్ 2 ఇంకొంచెం కష్టం పెరుగుతుంది. మీరు అన్నారా గ్రేడ్ 3, గ్రేడ్ 4 దాటింది అంటే మనకి అంత మంచిది కాదు. చాలా కేర్‌ఫుల్ ఉండాలి. లివర్‌తో ఇంకొక సమస్య. మీరు సెపరేట్‌గా ఎళ్లి టెస్ట్ చేపించుకుంటే తప్ప ఫ్యాటీ లివర్ ఉన్నట్టు బయటపడదు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఎళ్లి మనం టెస్ట్ చేయించుకుంటే ప్రాబ్లమ్ కనిపించదు. సింప్టమ్స్ ఉండవు.
మీకు ఫ్యాటీ లివర్ ఉందని చాలా మంది గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్ కనిపించదు. అండ్ సిమ్టమ్స్ అన్ని కూడా వేరేటి. ఇప్పుడు మన రెగ్యులర్ సిమ్టమ్స్ ఉంటాయి చూసారా, అట్లా అనిపిస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ ఇట్లానే ఉంటాయి. మీకు సపరేట్ ఇట్లా లివర్కి ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు దీనికి సపరేట్ సిమ్టమ్స్ ఉండవు కరెక్ట్గా. సో ఎట్లా తెలుస్తుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. ఓన్లీ మందు సిగరెట్ తోటే మనకి లివర్కి ఎఫెక్ట్ అవ్వదు. మనం తినే చాలా ఫుడ్ ఐటమ్స్ తోటి ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లానే మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, గట్లో ఇన్ఫ్లమేషన్ ఉంది, లివర్కి కూడా ఇష్యూస్ తెస్తాయి కదా చాలా. సెకండ్, దీంతో పాటు ఏంటి, స్ట్రెస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుచిత గారు. ప్రతి దానికి ఆల్కహాల్ కంటే కూడా స్ట్రెస్ చాలా ఎక్కువ గట్టిగా పనిచేస్తుంది. ఎవరికి ఏ ఇష్యూ ఇస్తుందో తెలియదు. స్ట్రెస్ డబల్ లేకుండా ఈ రోజు లేదు అసలు. మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. నేను అదే చెప్తాను. నేను క్లాసెస్లో ఊరికే పాయింట్అవుట్ చేస్తాను, మీకుంది స్ట్రెస్, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది స్ట్రెస్. మేనేజ్ చేయడం నేర్చుకోండి, మనల్ని ఎఫెక్ట్ చేయకూడదు. యోగా చేసుడు స్టార్ట్ అయ్యాక చాలా మంది మంచిగా అనిపిస్తుంది అసలు అంటూ ఉంటారా, సంవత్సరాలు గడిచిన కొద్ది ఇంకా హాయిగా అనిపిస్తుంది. ఎందుకు? మీ చుట్టూ మనుషులు మారుతారా, మన చుట్టూ ఉన్నాయి మారితే మనం మారుతాం. ఎలా తీసుకుంటున్నాము, ఎంతవరకు ఏది ఎక్కించుకుంటున్నాం మైండ్కి అనేది మనం చాలా మారిపోతాం. ఒకప్పుడు అసలు నేను ఎట్లా షేక్ అయిపోయేదాన్ని ప్రతి చిన్నదానికి. ఇప్పుడు మరి నేను ఎంత నడిపేస్తున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అవునా, ఇప్పుడు నా హస్బెండే సర్ప్రైజ్ అవుతాడు, ఏంటి టెన్షన్ పడతలేదు, ఇది కొంచెం టెన్షన్ పడాల్సిన విషయం కదంటే. ఇప్పుడు నేను టెన్షన్ పడితే ఏమొస్తుంది, కూర్చొని సెట్ చేసుకుందామంట, అవన్నీ మారుతాయి. చూసారు దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యాటీ లివర్కి వన్ మోర్ మెయిన్ ఇష్యూ, నిద్రపోకపోవడం. ఎందుకు స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అంతమందికి ఉంది? రాంగ్ టైమింగ్స్లో సర్కాడియన్ రిథమ్ అసలు ఇబ్బంది పెడతారు. ఎప్పుడైనా సరే సుచిత గారు, సర్కాడియన్ రిథమ్ అయినా ఆయుర్వేద బాడీలకైనా ఇప్పుడు రాత్రి పడుకునే టైమింగ్ 10 వరకు మనం నిద్రపోవాలని చెప్తున్నాం. 10 అంటే చాలా మందికి ఎంత చులకన తెలుసా, 6 o'clock. 10 is the new 6 PM అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? సో 10 o'clock 11 o'clock అస్సలు మంచిది కదా. గ్రోత్ హార్మోన్ ఎఫెక్ట్ పడుతుంది, సెల్యులర్ రిపేర్ జరగాల్సిన టైం మీరు నైట్ పడుకున్నప్పుడే కదా బాడీ హీల్ అయ్యేది. లివర్కి కూడా అంతే హీల్ అయ్యే టైము. మీరు రాంగ్ టైంలో పడుకుంటున్నప్పుడు లివర్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా? చూసి 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 ఎంత తీసుకోగలుగుతుంది పాపం. లివర్ వెరీ హార్డ్ వర్కర్, కానీ చూసి 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 ఎంత తీసుకుంటుంది. మనం తినే ఫుడ్ను కూడా అది అరిగించలేకపోతుంది. ఇంకా ఇప్పుడు నేను ఎంత ఫుడ్, ఒక ప్లేట్ బిర్యానీ తిన్నాను, అరగాలి కదా మొత్తం. మనం ఇదే మిస్టేక్స్ అవుతున్నాయి. ఏదో ఒక రోజు ఇంకా నేను చేయలేను, ఇంత నాతో అవుతలేదు, 50% చేసుకుంటాను పో అంటది. మరి మిగతా 50% పరిస్థితి ఏంది బాడీలో? అట్లా. సో చూడండి, ఎంత ఫ్యాటీ లివర్ అనేది అయితే సింపుల్ ఇష్యూ కాదు, అస్సలు సింపుల్ తీసుకోవద్దు. సో ఇంకొకటి, నిద్ర లేకపోవడం ఎక్కువగా కనిపించే సమస్య. ప్రతి ఒక్కరు ఏదైనా చిట్కాలు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో నేను ఆ చిట్కా పాటించాను, రాత్రులు ఈ మిల్క్ తీసుకుంటున్నాను, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాను, అయినా నాకు నిద్ర రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ నిద్ర అనేది, డైట్ అనేది చేంజ్ చేస్తే నిద్ర మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందా? డైట్ కి నిద్రకి ఉన్నటువంటి సంబంధం. మీరు నా దగ్గరికి రండి, నేను 100% చెప్తాను నిద్ర ఎట్లా మంచిగా పట్టేలాగా. ఫస్ట్ చాలా మంది క్లాసెస్లో జాయిన్ అయిన డైట్కి వచ్చినప్పుడు కూడా చెప్తారు, మేడం నాకు నిద్ర బాగుపడుతుందని. నాకు ఇట్లా చెప్పేసేయాలన్నమాట, అత్తిగా చెప్పేసేయాలి, అత్తికి ఇవ్వాలి. మీకు తెలిసి కదా, ఇంకా మనకు అది ఉంటుంది, చెప్పడం ఆగరాదు. సో డైట్లో కూడా ఓన్లీ 3 పూటలు ఏం తినాలని వదిలేను. ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను, వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అంటే లైఫ్లో ఎలా ఉండాలి అని రాస్తానంటే ఈ టైంలో ఏం చేయాలి, మీరు 80% ఆఫ్ ద స్టమక్ తినాలి, మీరు ఎట్లాంటి నూనెలు వాడాలి, ఇవన్నీ రాస్తాను. మార్నింగ్ రొటీన్ రాస్తాను, ఆఫ్టర్నూన్ రొటీన్ రాస్తాను, నైట్ రొటీన్ రాస్తాను. సో ఈ నైట్ రొటీన్ వాళ్ళకి నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా, మీరు స్ట్రెస్లో ఉన్నా, మీరు నిద్ర సరిగా పోకపోయినా బాడీ హీల్ అవ్వదు, బాడీకి ఎక్కదు, పట్టదు, అబ్జర్వ్ చేసుకోలేదు. సో నిద్ర సరిగా పట్టాలంటే ఒక రొటీన్ చెప్తాను, ఫస్ట్ ఇది ఫాలో చేయండి. మీరు చూడండి, కంటిన్యూస్గా ఒక 4-5 రోజులు ఫాలో చేయండి, మీకు ఎట్లా ఉంటుందో. పడుకునే ముందు మంచి కాలు కడుక్కొని నువ్వుల నూనెతోటి కాలు మంచిగా పాదాలు మసాజ్ చేసుకోండి. పాదాలు మసాజ్ చేసుకున్న తర్వాత బ్రీతింగ్ ప్యాటర్న్, ఒక్క బ్రీతింగ్ రొటీన్. మీరు పడుకొని చేసేది ఉంటేనేమో మీరు చెస్ట్ స్టమక్ మీద చేతులు పెట్టుకొని 10 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇన్హేలేషన్ ఈక్వల్ టు ఎక్సలేషన్, ఎంత వస్తే అంత. మీకు కొంచెం బ్రెత్ మీద మంచి పట్టు ఉంది అంటే ఎక్సలేషన్ 1 సెకండ్ అట్లీస్ట్ మోర్ దెన్ ఇన్హేలేషన్ తీసుకోండి. మీకు చాలా కామ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ చాలా కామ్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద వెరీ గుడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు బాగా స్ట్రెస్ ఉంది, నేను నైట్ పడుకోవడానికి వెళ్ళగానే మెనీ పీపుల్కి ఇబ్బంది పెట్టేది ఏంటి, ఆలోచనలు వస్తాయి, బాగా ఆలోచనలు వస్తాయి, లేదా భయం అనిపిస్తూ ఉంటుంది ఫ్యూచర్ గురించి, ఎనీథింగ్. మీకు అట్లా డిప్రెసింగ్ అనిపిస్తున్నా, యాంగ్జైటీ అనిపిస్తున్నా, స్ట్రెస్ అనిపిస్తున్నా, హెడేక్స్ ఉన్నా, ఇట్లాంటివన్నిటికీ భ్రమరీ ప్రాణాయామం కూర్చొని ఒక 5 రౌండ్స్ భ్రమరి, అంతే. ఎంతసేపు పడుతుంది సుజిత గారు? 2 నిమిషాలు. ఇప్పుడు నేను చెప్పేటి అంతా కలిపితే మీకు 10 నుంచి 15 నిమిషాలు కూడా పడుతుంది. భ్రమరీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. 5 రౌండ్లు లేదా 7 రౌండ్లు.
మీకు భ్రమరి మీద చాలా మంచి రీసెర్చ్ చేశారనమాట. మీరు రీసెర్చ్ చేసి చూడండి ఆయుర్వేదంలో, యోగాలో మీకు అసలు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ వెళ్తాయి తెలుసా. ఇప్పుడు వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయగలిగే ప్రాణాయామం, వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయగలుగుతుందంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి మనకి నిద్ర పట్టడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఎన్ఓ రిలీజ్ 15 to 25 times మోర్ ఉంటుంది భ్రమరిలో. సో సైనస్కి, అలర్జీస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మీకు నిద్ర సరిగ్గా పట్టడానికి ఇక్కడ మళ్ళీ హెల్ప్ చేస్తుంది. మనకు కొన్ని ఆసనాస్ ఉంటాయి, ఇవన్నీ మీరు చేస్తే మీకు నిద్ర ఎంత బాగా పడుతుంది తెలుసా. 10 నుంచి 15 నిమిషాలే. మీరు ఫుడ్లోకి వచ్చేసరికి ఇప్పుడు పాలు అన్నారా, నట్మెగ్ పౌడర్, జాజికాయ, నట్మెగ్ జాజికాయ చిన్న ఇంతే దంచుకొని ఇంతే నిద్ర మంచిగా పడుతుంది. భ్రమరి పౌడర్ అని ఒకటి ఉంటుంది, అది 1/2 teaspoon వాటర్లో లేదా మిల్క్లో వేసుకొని తీసుకోండి. వాటర్ అయితే ఇంకా బెటర్, మిల్క్ ఎందుకు, మళ్ళీ ఒక ఫాస్టింగ్ విండో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అట్లా ఆలోచిస్తే కొంచెం గోరువెచ్చని నీటిలో గోల్డెన్ మిల్క్, మిల్క్ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు 6:30 వరకు డిన్నర్ చేసేసారు అనుకోండి, 10 వరకు బెడ్ మీద వెళ్తున్నానంటే 8:30 వరకు 8 వరకే మీరు ఈ మిల్క్ తీసేసుకోవచ్చు. సో మీకు ఫాస్టింగ్ విండో కూడా డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళకి నార్మల్గానే వాళ్ళకి ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ బాగా బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటాయి, దానివల్ల కూడా నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. సో అలా ఆ పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి వాళ్ళ డైట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుంది వాళ్ళకి? మీరు ఇప్పుడు ఇట్లా నిద్రపోవడానికి ఏమైనా చిట్కాలు ఉంటాయి? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది కదా పాపం వాళ్ళకి బాడీలో, అందుకని కూడా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందనుకోండి, కొంతమందికి జాయింట్ పెయిన్స్ రావడం, కొంతమంది స్టబన్ ఫ్యాట్ అవ్వడం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా క్రానిక్ ఇన్ఫ్లమేషన్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి మళ్ళీ ఏంటంటే సొల్యూషన్ నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడం, బాడీ అలర్ట్. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? అక్యూట్, క్రానిక్తో అందరూ బాధపడుతున్నారు. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? బాడీ ఆల్వేస్ అలర్ట్ మోడ్లో ఉంటుంది, అందుకే డైజెషన్ సరిగా అవ్వదు, మెటబాలిజము స్లగ్గిష్ అయిపోతుంది, నిద్ర సరిగా పట్టదు, బాడీ పెయిన్స్ పెరుగుతాయి. సో ఇవన్నిటికీ మూలం ఎక్కడ? నర్వస్ సిస్టమ్ని కామ్ చేసుకోవడం. సో మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ థైరాయిడ్ ఉంది పాపం, థైరాయిడ్ ఉన్నప్పుడు హార్మోన్స్ ఇబ్బంది పెడుతుంది, T3 T4 TSH అంత పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చాం. సో మరి ఏం చేయాలి? థైరాయిడ్ని బ్యాలెన్స్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దానికి రకరకాల ఫుడ్స్ ఉంటాయి, మనం ఇట్లా ఊరికే చెప్పడానికి రాదు, డిపెండింగ్ ఆన్ బాడీ టైప్ చూసిస్తాం. కాకపోతే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము, ప్లేటింగ్ మెథడ్స్ కరెక్ట్గా ఉండాలి. రకరకాల ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓట్స్లో రోల్డ్ ఓట్స్, నార్మల్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ చాలా మంచి కంపారిటివ్లీ. అది ఎలా చేసుకోవాలి? ఉప్మా లాగా చేసుకొని తినమంటాను నేను. ఓవర్ నైట్ ఓట్స్ బదులు ఉప్మా లాగా చేసుకొని కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినమంటాను, కిచిడి చేయించుకోమంటాను, పొంగల్ చేసుకోమంటాను. ఇట్లా రకరకాలు చెప్తాను డైట్లో. వాళ్ళు తినకూడనివి కొన్ని ఉంటాయి, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినకూడదు, సోయా పదార్థాలు కొంచెం తక్కువ చేయాలి, మిల్లెట్స్ కొంచెం తక్కువ చేయాలి, చూసుకొని తినాలి డిపెండింగ్ అగైన్ పర్సెంట్. ఇప్పుడు బాగా లావుగా ఉండేవాళ్ళు, ఒక 100 kgs 120 kgs బరువు ఉండేవాళ్ళు ఈ డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, బికాస్ వాళ్ళు మొత్తం ఫుడ్ అంతా కూడా కట్ చేసి పడేస్తారు. సో అంత కట్ చేసేసేటప్పుడు ఏమున్నది, ఎవరైనా తగ్గుతారులే అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఉంటారు. సో ఒక్కసారిగా వాళ్ళు అంత ఫుడ్ ని కట్ చేయడం కూడా వాళ్ళకి కూడా సాధ్యం కాదు బేసిక్ గా కదా, అంటే చాలా కష్టపడతారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా సుజిత గారు, మరి 100 kilos ఉంటారు అంటే ఇప్పుడు డిపెండింగ్ హైట్, వెయిట్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి అంత వెయిట్ ఉన్నప్పుడు వాళ్ళకి నిల్చోడానికి రాదు, కొంతమందికి మూమెంటే ఉండదు. మరి మూమెంట్ ఉండినప్పుడు మీరు అంతకంటే ఫుడ్ తింటే ఎలా పడుతుంది? సరిపోతుంది అంటారు, అందరూ భయపడరు, కొంతమంది భయపడతారు, కొంతమంది పాపం సరిపోతుంది మేడం మీరు ఇంకా తక్కువ చేసినా నాకు పర్వాలేదు అంటారు. మూమెంట్ లేదు కదా కంప్లీట్. కొంతమంది అట్లా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు నిల్చొని అక్కడ నుంచి ఇక్కడికి కూడా నడవడానికి రాదు, వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు ఫస్ట్ ఇమీడియట్లీ వెళ్ళి తగ్గండి అని. డైట్ తో అంత బరువుని తగ్గించడం సాధ్యం అవుతుందా? తగ్గొచ్చు, టైం పడుతుంది. ఫ్యాట్ డైట్స్ అంటే ఎంత నెలకు 10 kilos తగ్గించవచ్చు, కానీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అట్లా ఎప్పుడు చేయకూడదు. డిపెండింగ్ అసలు మనం సైన్స్ ప్రకారం నెలకి 2 kilos నుంచి 3 kilos వరకే తగ్గుతాము. ఇంచు లాస్ వస్తుంది సుజిత గారు, కాకపోతే చూడడానికి ఇంచు లాస్ అయ్యేసరికి చాలా బక్కగా అయినట్టు కనిపిస్తుంది. సో వెయిట్ స్టార్ట్ అయింది తగ్గడం, ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడం స్టార్ట్ అయిందంటేనే బాడీ చాలా బాగా రెస్పాండ్ అవుతుందని అర్థం కదా అట్లా. సో దానికి తగ్గట్టే వెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్, సో ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం డైట్ చేసేటప్పుడు చాలా స్లోగా తగ్గుతుంది, అది రెడ్యూస్ అవుతుంది కాబట్టి, సో కొంచెం తొందరగా తగ్గాలనుకునే వాళ్ళు ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు కొంచెం తొందరగా తగ్గించుకోవడానికి. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. సో వాళ్ళకి బ్లోటింగ్ కావచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కావచ్చు, నాజియా ఇలాంటివన్నీ, వామిటింగ్స్. సో డైలీ రొటీన్ చేసుకోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఈ డైట్ని కూడా ఫాలో అయితే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? డైట్ ఫాలో అయ్యే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఓజెంపిక్ ఎందుకు వెళ్తారు?
అంత ఓపిక ఉంటే మీరే చెప్పండి నాకు. ఇప్పుడు అంటే కాంట్రవర్షియల్ అనిపిస్తుంది కానీ కొంత కాంబినేషన్ లో అనేది తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. ఒజెంపిక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీకు అసలు ఆకలి అవ్వదు. ఇప్పుడు ఈ ఫ్యాట్ లాస్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అసలు ఏం చేస్తుంది మీ బాడీని, మీరు విన్నారు అసలు ఇవి ఏం చేస్తుంది మీకు తెలిసే ఉంటుంది కదా, ట్రిక్ చేస్తుంది కదా. అంటే మీకు ఫుల్ ఉన్నట్టే చెప్తా ఉంటది, యువర్ బ్రెయిన్ ఆల్వేస్ ఫిల్ అయిపోయినట్టు ఏది కూడా మనం తీసుకున్నా వెంటనే బయటకు అవుట్ సో దానికంటే ఫ్యాడ్ ఏముంది అనిపిస్తుంది నాకు. అంతకుమించి ఫ్యాడ్ ఏముంది, అందరు భయపడతారు అనమాట. ఇప్పుడు ఇట్లా వచ్చి చెప్పడానికి నిజంగానే కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు, అట్లా వద్దని ఎట్లా అనేస్తారు మీరు అని. నేను కూడా ఒప్పుకుంటాను, కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు వెయిట్తో, పాపం చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. వాళ్ళు తీసుకోండి, తప్పులేదు, 100%. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అందరు డాక్టర్స్ కూడా ఇవ్వరు, ఫ్యూ డాక్టర్స్ మాత్రమే ఇది కరెక్ట్గా ఇవ్వాల్సింది ఇచ్చేవాళ్ళు. వెళ్ళండి, కరెక్ట్గా అన్నీ తెలుసుకోండి, కరెక్ట్గా అన్నీ కనుక్కోండి. తర్వాత ఇమీడియట్లీ యోగా స్టార్ట్ చేయండి, స్ట్రెంగ్త్ స్టార్ట్ చేసుకోండి, ఫుడ్ కరెక్ట్గా తినండి. అప్పుడు ఏం కాదు. అది అందరికీ కాదు, అది అందరికీ కాదు. ఇప్పుడు మీరు నన్ను పర్సనల్గా అడిగితే వెరీ ఫ్యూ పీపుల్కి, మిగతా 95%, 99% పీపుల్కి డైట్ చేసుకోండి, ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకోండి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. ఒక్కసారి తగ్గితే అట్లా మెయింటైన్ అయిపోవాలి. ఇప్పుడు యోగా క్లాసెస్కి వస్తారు కదా మేడం, ఇది ఇప్పుడు ఎవరు నన్ను అడగట్లేదు, ఎందుకంటే చూసి ఇంకా మనం అంటే ఇష్టంతో వస్తారండి, అట్లనే అలవాటు అయిపోయారు. అప్పట్లో బాగా అడిగేవాళ్ళు, కొన్నిసార్లు నన్ను అడుగుతారు, అబ్బా ఇప్పుడు మంచిగా తగ్గాను మేడం, మళ్ళీ ఆపేస్తే నేను అయిపోతాను కదా అని అడిగేవాళ్ళు అప్పట్లో. లేదా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, అసలు ఎందుకు ఆపాలి అని అడుగుతాను నేను. ఇప్పుడు ఎవరు నా ధైర్యం చేయట్లేదా క్వశ్చన్ అడగడానికి, అసలు ఎందుకు ఆపాలి? మీరు నేర్చుకుందే లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ చేయడానికి. తినడం పడుకోవడం ఎలా ఉందో మీకు హ్యాబిట్స్ అన్నీ అంతే. ఇప్పుడు మనం తింటాము, ఇప్పుడు ఎవ్రీడే ఇలానే తినగలుగుతామా? మీరు బయటకు వెళ్ళామా, మనం బయటకు ఎక్కడికైనా వెళ్దాం అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, ఫంక్షన్స్కి వెళ్తాము, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, తింటాం కదా. ఆ తిన్నా మనకి ఎఫెక్ట్ అవ్వకూడదు, అది వెరీ కామన్. దానికి తగ్గట్టు ఏం చేస్తున్నాము అనేది చూసుకోవాలి అంతే. సో డైట్ ఆపేసిన వెంటనే, అంటే ఏదైతే మీరు ఇస్తున్న డైట్ ఉంటుందో దాన్ని ఆపేసిన వెంటనే మళ్ళీ రీగెయిన్ అయిపోవటానికి ఛాన్స్ ఉంటుందా? వెంటనే ఆపేసిన వెంటనే అవ్వరు సుజిత గారు. ఎక్కడ అవుతారు తెలుసా, ఇమీడియట్ క్యాలరీస్ పెంచేస్తారు కదా, మరి ఆబ్వియస్లీ ఫుడ్ ఎక్కువ తింటే లావ్ అవుతాం కదా. వెరీ బేసిక్ కాన్సెప్ట్. అప్పటి వరకు ఒక అలవాటు అయి ఉంటుంది కదా, ఐ మీన్ మన పొట్ట సైజు కూడా తగ్గిపోయి ఉంటుంది కదా, అప్పుడు ఇమీడియట్ గా పెంచడానికి సాధ్యం అవుతుందా? అవ్వదు కదా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది ఫ్యాట్ డైట్స్ కాదు కాబట్టి వాళ్ళకి మంచి ఫుల్ ఉంటుంది, వాళ్ళకి ఎలా తినాలో అలవాటు అవుతుంది, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి, ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది, మజిల్ మాస్ పెరుగుతూ ఉంటుంది. ఇంత అయ్యేసరికి వాళ్ళు అంత ఘోరంగా బ్యాక్ టు నార్మల్ అయితే వెళ్ళరు. ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు వెళ్తారు. ఫ్యాట్ డైట్స్లో ఏంటి, రోజంతా కలిపి 2 ఇడ్లీలు తినండి, రోజంతా కలిపి 2 దోశలు తినండి, ఒక ముక్కు ఇంకేదైనా తినండి, ఇంత అన్నం తినండి. అట్లా తింటే మనుషులు బతకగలుగుతారు మీరు చెప్పండి? ఒకవేళ చేశారు, ఎన్ని రోజులు చేయగలుగుతారు? పిచ్చిలేసిపోతుంది మనిషికి, అవునా కాదా? అసలు ఎన్ని రోజులు చేయగలుగుతారు అట్లాంటి ఫ్యాట్ డైట్స్? సో అందుకని ఎలా తినాలో, మీరు కడుపు నిండా తింటారు, మన ఫుడ్లో కడుపు నిండా తింటారు. డైట్ అనగానే పాపం అందరికీ ఇది ఒక భయం ఉంటుంది, అన్నీ తింటారు మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావా ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్సా, లేకపోతే బాయిల్డ్ స్ప్రౌట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, లేదా ఇడ్లీ, దోశ, ఇట్లా ఎన్ని రకాలు ఉంటాయి. లంచ్కి మళ్ళీ రైస్, మంచి కూరలు 2, బటర్ మిల్క్, లేకపోతే పులావ్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ ఒకే దగ్గర వేసుకొని ఇట్లా ఎన్ని రకాలు రాస్తాను. మళ్ళీ డిన్నర్కి కిచిడి, ఎన్ని ఉంటాయి. సో మరి చూడండి, అన్నీ తింటాం మనం, మంచి కడుపు నిండా తింటాం. ఇంకొంతమంది ఫాస్టింగ్స్ మేము బాగా చేస్తూ ఉంటాను, అయినప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది అసలు కంప్లీట్గా పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ కనిపించదు. అసలు వెయిట్ లాస్ ఎందుకు అవ్వకపోవటానికి ఏముంటుంది రీజన్? ఫాస్టింగ్ చేస్తే సరిపోదు కదా సుచిత గారు, మన బాడీకి చూసుకొని ఫాస్టింగ్ చేయాలి. అండ్ ఫాస్టింగ్ అయిపోగానే ఎలా తింటారు ఒకసారి చూడండి. అండ్ త్రూ అవుట్ ద డే ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు ఫాస్టింగ్ అని అడగండి. త్రూ అవుట్ ద డే అన్నీ ఏదో తింటూనే ఉంటారు. ఇంకెక్కువ కార్బ్స్ తింటారు, చాలా ఎక్కువ బ్యాడ్ కార్బ్స్ తింటారు. ఇంకా పోనీ మంచి ఫార్మ్ ఆఫ్ కార్బ్స్ కూడా తినరు. ఇదేమంటారు, సాబుదానాతోటి కిచిడీలు తింటారు, చాలా ఆయిల్ వేసుకొని తింటారు. ఇంకేంటి, చాలు మనకి రోజుకి సరిపడా క్యాలరీలు వస్తాయి తెలుసా మనకు ఒక్క హెవీ సాబుదానా కిచిడీలో. అంటే దేని ద్వారా ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో అవగాహన లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, గుడ్ ఫార్మ్ ఆఫ్ కార్బ్స్ ఉండవు, అంతేనా కదా. ఇప్పుడు మనం ఇచ్చే డైట్ ఎందుకు అంత బాగుంటుంది, మీకు అన్నీ ఉంటాయి దీంట్లో, ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, అన్ని గట్ హెల్త్ని హీల్ చేసేవి, మీకు ఆర్గన్స్కి బెనిఫిట్ అయ్యేది. సో ఆ ఫాస్టింగ్ చేస్తున్న పీరియడ్లో ఎక్కువ మంది ఫ్రూట్స్ తీసుకుంటారు. నార్మల్ ఫాస్టింగ్ అంటున్నారా? ఫ్రూట్స్ అయినా తీసుకుంటారు, లేకపోతే ఆ ప్లేస్ లో జ్యూసెస్ అయినా తీసుకుంటారు, కానీ నేను ఏం తీసుకోలేదు అంటారు కదా, దాన్ని ఒక మీల్ కింద కన్సిడర్ చేయరు. సో ఇలా ఆ టైంలో పరగడుపున అట్లా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఫ్రూట్స్ అనేది జనరల్గా ఎప్పుడు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? సో బిఫోర్ మీల్ లేకపోతే ఆఫ్టర్ మీల్, ఎలా ఎప్పుడు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? ఫ్రూట్స్ ఎప్పుడైనా ఇన్ బిట్వీన్ మీల్ తినాలి, మీల్ టు మీల్ మధ్యలో ఉండాలి. మీల్తో కాంబినేషన్లో ఉండకూడదు,
మీల్ తిన్న వెంటనే ఉండకూడదు. సైన్స్ అయినా సేమ్ చెప్తుంది, ఆయుర్వేద అయినా సేమ్ చెప్తుంది. సేమ్ కాన్సెప్ట్. సైన్స్లో అయినా అదే, మోడర్న్ సైన్స్ ఆయుర్వేదాలో అయినా. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు పెరిగన్నంతో అందులో మ్యాంగో వేసుకొని తినడం, మ్యాంగో ప్లస్ పెరుగన్నమా, మ్యాంగో ప్లస్ పెరిగన్నం. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో ప్లస్ పెరిగన్నం అని ఉంటుంది. లేకపోతే ఇంకొక సీజన్ లో అయితే దాంట్లో దానిమ్మ గింజలు లేకపోతే ఇంకొకటి ఎనీ ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినడం అనే అలవాటు ఉంటుంది ఆయుర్వేద ప్రకారం. లేకపోతే ఎక్కువ మంది బనానా మిక్స్ చేసుకొని తింటూ ఉంటారు. సో అది ఇంకా క్యాలరీస్ ఎక్కువ పెంచేస్తుందా? సో ఆ కాంబినేషన్స్ లో అలా తినొచ్చా తినకూడదా? ఇప్పుడు క్యాలరీస్ సంగతి పక్కన పెట్టేస్తే, క్యాలరీస్ ఏమి సుజిత గారు, మళ్ళీ ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అనుకుందాం అట్లీస్ట్, అయ్యో ఓకే. ఇక్కడ ఆయుర్వేద ప్రకారం విరుద్ధాహారం కింద వస్తుంది. చాలా మందికి నచ్చని కాన్సెప్ట్ ఏంటి, ఎక్కువ మంది ఫైటింగ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు మిక్స్ చేయకూడదు, అసలు ఎందుకు అది విరుద్ధాహారం అంటారు. ఆయుర్వేద ప్రకారం మిల్క్ ప్లస్ సోర్ ఫుడ్స్ మిక్స్ చేయకూడదు, ఫ్రూట్స్ మిల్క్ మిక్స్ చేయకూడదు అంటాం. మళ్ళా కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇవి ఫైన్, మనం బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ మిక్స్ చేయకూడదు అంటాం. ఇది మిక్స్ చేయొద్దు అనగానే చాలా మంది చాలా హర్ట్ అయిపోతారు. అట్లా ఎట్లా కుదురుతుంది, అసలు ఏమంటే చెప్తాడు ఇవన్నీ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇద్దరు గప్చుప్ తినడానికి వెళ్ళారు, లేదా పానీపూరి తినడానికి వెళ్ళారు, లేదా ఇది ఏదైనా బయట తిన్నారు. ఒకళ్ళకి ఏం అవ్వదు, ఇంకొకరికి కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు, స్టమక్ అప్సెట్ అయినట్టు అవుతుంది. ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు, వాడి బాడీ వాడి శరీరానికి వాడు పడలేదు, డిపెండింగ్ ఆన్ బాడీ. సేమ్ ఆయుర్వేద కూడా అదే కదా చెప్పేది, వాత పిత్త కఫ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం కదా ఎందుకు పడట్లేదు ఎందుకు పడుతుంది అని. ఇప్పుడు ఈ విరుద్ధాహారం అనేది ఏంటంటే ఆయుర్వేద ఆల్ టుగెదర్ ఎవరు తినకూడదు అని రాసినంత మాత్రాన, ఇప్పుడు మీరు తిన్నంత మాత్రాన ఇప్పుడు ఇమ్మీడియట్లీ రియాక్షన్ రావాలని ఏం లేదు. కంటిన్యూస్గా మీరు అదే మిస్టేక్ చేస్తున్నారు అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్తుంది. అంతే, దాంట్లో తప్పేముంది. మన వాళ్ళు ఏంటి చాలా అబ్జర్వ్ చేసే రాశారు, ఏం చేసినా చాలా అబ్జర్వ్ చేశారు. సో అందుకని అట్లా మీరు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. సో మన పూర్వీకులు కూడా తినే పద్ధతిని ఎలా చెప్పారు, స్టార్టింగ్ లో మీరు ఏ పౌడర్స్ తోటి నేను మిక్స్ చేసుకొని నెయ్యితోటి ఇలా స్టార్ట్ చేసి ఎండింగ్ లో మనం మజ్జిగ తోటి అది ఫినిష్ చేయాలి అంటారు. సో ఎందుకు లాస్ట్ లో ఒక ముద్దైనా కూడా మజ్జిగ తీసుకోమని అంటారు? సో మొత్తం టోటల్ ఫుడ్ లో లాస్ట్ లో తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి అని కాదు, బటర్ మిల్క్ తీసుకోమని చెప్తాం. కొంతమంది అది అన్నంలో కలుపుకొని తింటారు, కొంతమంది బయట ఇస్తారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, యాజ్ ఎ డైటిషియన్, ఇన్ని ముద్దలు పెరుగుతున్న కొద్దీ మనకి కడుపులో టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే మనం చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, మజ్జిగ. ఇప్పుడు మన దగ్గర మిస్టేక్ ఏమవుతుందో చెప్పాలా, ఫుడ్లో తినేటప్పుడు అన్నం తినొచ్చు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా అన్నం తినొచ్చు అని చెప్తున్నాం. తినొచ్చు అంటే ఎలా తినాలి, దానికి తగ్గ ప్రోటీన్ ఉండాలి, అగైన్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఇవన్నీ ఇంపార్టెంట్ డిపెండింగ్ ఆన్ బాడీ. సో ప్రోటీన్ ఒక సోర్స్, ఫైబర్ ఒక సోర్స్, ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నాం. సో మన వాళ్ళకి చాలా మందికి చేసే మిస్టేక్ ఏంటి, ఎంత తింటారు, చాలా ఎక్కువ రైస్ తింటారు, కూరలు ఏం ఉండవు, అందులో ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, బ్యాడ్ ఫ్యాట్స్ తప్ప గట్టిగా మాట్లాడితే అసలు ఏం ఉండదు, చాలా ఎక్కువ ఆయిల్ వేసుకొని వంట చేసుకుంటాము. సో ఇక్కడ ఇవన్నీ మిస్టేక్స్ చేస్తున్నాం కాబట్టి మనకు చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో ఫైబర్ పెంచుతాం, అందుకని ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్న ఫైబర్ పెంచుతాం. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వండు కొర్రలు, అగైన్ ఇవి మిల్లెట్స్ కూడా ఎవరికి సూట్ అవుతుందో ఏం సూట్ అవుతుందో అట్లానే ఇస్తాం. ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు, అది కూడా అందరికీ సూట్ అవ్వదు. సో దీనికి దానికి తగ్గట్టుగానే ఏం సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాం, ఏం సోర్స్ ఆఫ్ ఫైబర్ వెళ్తుంది, ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్స్ మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ ఇంకొక ముద్ద ఎక్కువ తినాల్సి వస్తుంది, లేదా దాంట్లోనే తింటున్నారా, మళ్ళీ ఈ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. సో బటర్ మిల్క్ తీసుకోవడం ఏంటంటే మీరు అడిగిన దానికి ఎందుకు మజ్జిగతో ఏం చేస్తారంటే డైజెషన్ అవ్వడానికి, మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఆయుర్వేద ప్రకారం. అండ్ మనం మజ్జిగలో మీరు గమనిస్తే ఉల్లిపాయలు, అప్పట్లో కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటారు కదా, మీకు ఏం ఓపిక లేకపోతే కొంచెం జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు. సో ఈ ఆయుర్వేదంలో మనకి నెయ్యికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? మామూలుగా అయితే నెయ్యి తీసుకోవద్దు, సో ఫ్యాట్, సో నెయ్యి పదార్థాలని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. సో ఆయుర్వేదం ప్రకారం నెయ్యికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నెయ్యికి. అసలు అమృతం లాగా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు నెయ్యిని. చాలా మంచిది నెయ్యి, గుడ్ సోర్స్ ఆఫ్ నెయ్యి దొరికితే మోడర్న్ సైన్స్ తీసుకోవచ్చు. పర్ డే ఇంత అని ఉండదు, బట్ మీరు ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ మార్నింగ్. ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీకు నొప్పులు ఉన్నా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అంటే ఎనీ టైప్ ఆఫ్ డైజెషన్, కాన్స్టిపేషన్ అనేవి ఏవి ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, 1/2 టీ స్పూన్ నెయ్యి వామ్ వాటర్లో వేసుకొని తీసుకుంటాం. స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది. నేను కూడా తీసుకుంటాను వీక్లీ 1 or 2 కంపల్సరీ. స్కిన్ మంచిగా అవుతుంది, నొప్పులు తగ్గుతాయి, మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది. మీరు కిచిడీలో కూడా యాడ్ చేయించుకుంటాం. కిచిడీలో కానివ్వండి, తిన్నప్పుడు పప్పు, అగైన్ డైజెషన్ చాలా మంచిగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నెయ్యి దగ్గర భయం పడద్దు, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది చూసుకోవాలి అంతే.
నెయ్యిలో గోలిచ్చుకొని తింటాం హెల్దీ అని చెప్పేసి అట్లా. రైట్. అలానే మీరు అన్నట్టుగానే ఇప్పుడు వాటర్ తీసుకోవడం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాటర్లో కూడా తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటారు, లేకపోతే నిమ్మకాయని మిక్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా పెరిగిపోయాయి, ఇలా తీసుకుంటే అలా వెయిట్ తగ్గిపోతారు ఇంత అంత అని. సో అందరి బాడీ తత్వానికి అది ఏమైనా సెట్ అవుతుందా? సో అందరూ ఒకలా తీసుకోవచ్చా? దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు సుజిత గారు. వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది? వెయిట్ లాస్ అవ్వదు. ఎక్కడ అవుతుంది? ఇప్పుడు జీలకర్ర నీళ్ళు తీసుకుంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర నీళ్ళు మెటబాలిజంని పెంచడానికి, అంటే ఇండైరెక్ట్లీ డైజెషన్ని బెటర్ చేస్తుంది కదా. సో డైజెషన్ బెటర్ అయినప్పుడు తిన్న ఫుడ్ సరిగ్గా అరుగుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈక్వల్ టు నేను తీసుకొని ఇంకా రోజంతా నేను ఏది పడితే అది తినేసి పొద్దున ఒక్క హర్బల్ టీ తాగేసి నేను ఏ మూమెంట్ లేదు, నేను ఫుల్ డే అంతా చాలా ఎక్కువ తినేస్తున్నాను, ఎట్లా తగ్గుతారు? అసలు సంబంధం లేదు కదా. మీరు ఆల్రెడీ ఒక కరెక్ట్ ప్రొసీజర్లో ఉన్నారు, కరెక్ట్ లైఫ్ స్టైల్, కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి, యోగా చేస్తున్నారు. ఆ జీరాటి అనేది అప్పుడు మీకు అట్లా ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్లో ఇలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు మెటబాలిజంని పెంచడం వల్ల. సో జనరల్గా పొద్దున్న లేచిన తర్వాత ఆ పరగడుపున ఏం తినచ్చు ఏం తినకూడదు, అందరికీ ఎక్కువగా లేవగానే టీ కాఫీలు బాగా అలవాటు ఉంటూ ఉంటాయి కదా. సో అలా కాకుండా పరగడుపున ఏం తింటే ప్రాబ్లం అవుతుంది, ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది? పరిగెడుపున చాయ్ కాఫీతో తీసుకోకూడదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది చాలా మందికి, ఏకంగా చాయ్తో పాటు బిస్కెట్స్ తినడము, బ్రెడ్లు తినడం చేస్తూ ఉంటారు. వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో అల్ట్రా ప్రాసెస్డ్తో మీరు డేని స్టార్ట్ చేస్తున్నారు, కాంబినేషన్తో చాయ్ ఇస్తున్నారు, మంచిది కాదు, అస్సలే మంచిది కాదు. సో మరి ఏం తినాలి? ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తారు, ఫ్రూట్స్తో కూడా స్టార్ట్ చేయకూడదు కదా, ఇమీడియట్ స్పైక్. జ్యూసులతో స్టార్ట్ చేస్తారు, ఇంకా ఫ్రూట్ అన్నా ఫుల్ కాబట్టి ఏం కాదు, మంచిది. జ్యూసులు అసలు కాదు, డైరెక్ట్ బ్లడ్లోకి ఇంకా షుగర్ ఎక్కించినట్టే అయిపోతుంది. సో జ్యూసులు ఎవరు తీసుకోవాలి సుజిత గారు మీరు అంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారు, మేము అందులో షుగర్ మిక్స్ చేసుకోవట్లేదు, షుగర్ మిక్స్ చేయకుండా డైరెక్ట్గా నేను ఫ్రూట్ లో ఉన్న ఫైబర్ అంతా తీసేసి జ్యూస్ లాగా తీసుకుంటున్నప్పుడు అది షుగర్ లాగానే కదా, దాంట్లో ఏం వస్తుంది? జ్యూస్లు ఎవరు తాగుతారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు, మనం సిక్ ఉన్నప్పుడు, లేదా ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కాలి అనుకున్నప్పుడు, ఇట్లాంటి వాటికి కదా మనం జ్యూసులు తాగేది. పళ్ళు సరిగా లేనప్పుడు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఎందుకు నమిలి మింగొచ్చు కదా మనం అవే సేమ్ నట్స్ అండ్ సీడ్స్ ని. మంచి ఒక ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్రూట్ లాగా, బనానా తినడానికి ఎంత టైం పడుతుంది మనకి? సో ఎందుకు అన్ని కలపడం అంటాను నేను. జ్యూసులు అయితే వద్దు. మంచిగా ఏదైనా పొంగల్ అస్సలు తినకూడదు. రా వెజిటేబుల్స్ నేను అస్సలు సజెస్ట్ చేయను సుజిత గారు. ఎవరైనా రాని ఫుల్ బాయిల్ చేసుకోండి ప్రశాంతంగా, లేదా రోస్ట్ చేసుకోండి మీరు అన్నట్టు, కానీ బాయిల్ అవ్వాలి. ఈ కాలంలో ఇంకా రెయినీ సీజన్లో మాత్రం ప్లీజ్ అట్లాంటివి పెట్టకండి. సొరకాయ జ్యూసులు, బీరకాయ జ్యూసులు, తోటకూరని, ఇంకా ఆకుకూరల్ని కూడా జ్యూసులు చేసినాం. ప్లీజ్ ఆకుకూరలు ప్రాపర్ కడిగి ప్రాపర్గా వంట చేసుకోవాలి. రకరకాలు ఉంటాయి, దాని మీద వామ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బేసిక్ గా ఈ వర్షాకాలంలో అసలు లీఫీ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయమని చెప్తారు కదా. వంట చేసుకొని తినండి. మన దగ్గర పండించుకుని అయితే హ్యాపీగా తినొచ్చు, మన ఇంట్లో పండించుకోవచ్చు కదా, అప్పు అయితే తినొచ్చు. మీకు మంచి సోర్స్ నుంచి దొరికితే ఏం కాదు. సో మార్నింగ్ ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి ఇవన్నిటితో స్టార్ట్ చేయొచ్చు. ఉప్మా, రోల్డ్ ఓట్స్ తోటి చేసుకునే నార్మల్ ఉప్మా, ఇప్పుడు ఇంకా హోల్ వీట్ రవాతో చేసుకునే ఎనీథింగ్, ఇవన్నీ కూడా ఫైన్ కదా. జావా, సో అన్నీ తినొచ్చు. ప్రాబ్లం ఎక్కడంటే సుజిత గారు, చాయ్ కాఫీ తాగడం తప్పు కాదు, టైమింగ్ తప్పు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, మంచి మిల్లెట్ ఇడ్లీ తీసుకుంటున్నాను, మిల్లెట్ ఇడ్లీ ప్లస్ ఒక కప్ ఆఫ్ చాయ్ ఆర్ కాఫీ తాగుతున్నాను, ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వనివ్వదు, బ్లాక్ చేస్తుంది, న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది. సో అందుకని అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్ ఇవ్వమంటాం తినడానికి. చాయ్కి ఆర్ కాఫీకి మధ్యలో అట్లీస్ట్ గంట గ్యాప్ ఉండాలి. మీల్స్తో అస్సలు తినకూడదు. అలాగే ఇంకా డే ఎండ్ చేసేటప్పుడు నైట్ టైం కూడా ఎలాంటివి తీసుకోవాలి ఫుడ్? ఎర్లీ డిన్నర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ కిచిడి వస్తుంది మళ్ళీ. అంటే ఇప్పుడు తొందరగా అరిగేటి తినాలి, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్సే తినాలి. ఎర్లీ టు డిన్నర్, ఎర్లీ టు బెడ్. మీకు ఇప్పటిదాకా నేను చెప్పినట్టు కాలు మంచి కడుక్కొని నువ్వుల నూనె అప్లై చేసుకోవడాలు, బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకోవడాలు, ఒక హర్బల్ టీ మీకు కావాలనుకుంటే ఈవినింగ్లో కామ్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ కోసమే కదా ఏం చేస్తుంది ఇప్పుడు, కామ్ చేయాలి, నిద్ర సరిగా పట్టాలి. బ్లూ పీటీ అంటే శంకు పూలు, 1-2 పూలు, అది దాంతో చేసుకున్న టీ చాలా మంచిది. క్యామమైల్ టీ, ఇవన్నీ కూడా బాగా కామ్ చేస్తుంది మనల్ని. సో మీకు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు అయితే నేను ఇది రాస్తాను, యూజువల్గా బ్లూ పీ పెడతాను వాళ్ళకి హర్బల్ టీస్లో. నైట్ డిన్నర్లో కిచిడి, లేదా మధ్యాహ్నం ఏదైనా పులావ్ చేసుకుని ఉంటే సేమ్ అదే పులావ్ తినమంటాం. అట్లా అన్ని వెజిటేబుల్స్ ఒకే దగ్గర వేసుకొని, పన్నీరు వెజిటేబుల్స్. చాలా మంది మిల్లెట్స్ తింటే మంచిది అని చెప్పి నైట్ టైం కూడా మిల్లెట్స్ తినకూడదు. అవును, నైట్ తినకూడదు. నైట్ తినొచ్చు, క్వాంటిటీని చూసి మీ డైజెస్టివ్ కెపాసిటీని బట్టి తినాలి. మీకు చాలా బాగుంది డైజెషన్ అంటే తినొచ్చు, బట్ అదర్వైజ్ వద్దు.
ప్రిఫర్ చేయమన్నాను నేను. తిన్న కిచిడీ రూపకంలో తినండి, చాలా తక్కువ వెళ్తాయి. 3 పూటలు మళ్ళీ మిల్లెట్స్ బేస్డ్ ఉండొద్దు. ఇప్పుడు మధ్యాహ్నం ఆల్రెడీ ఏదో ఒక మిల్లెట్ బేస్ తిని మళ్ళీ సాయంత్రం మిల్లెట్ బేస్ అవసరం లేదు. కానీ రోజు తీసుకోవచ్చా మిల్లెట్స్? వీక్లీ 3 to 4 టైమ్స్ అయితే బెటర్. అంటే ఇప్పటివరకు మీరు అలవాటు లేకుండా మీరు రోజు తీసుకుంటే కడుపు నొప్పి లేస్తుంది కొంతమందికి, అలా తీసుకోవద్దు. వీక్లీ 3 టైమ్స్ అలవాటు చేసుకొని స్లోగా కావాలంటే ఎవ్రీడే వన్స్ చాలు. సో మీ డైట్లో డయాబెటీస్ వాళ్ళకి కంప్లీట్గా మీరు వైట్ రైస్ అనేది కట్ చేస్తారా? పూర్తిగా కట్ చేస్తారా వైట్ రైస్? కట్ చేస్తున్నాను, కానీ కట్ చేస్తుంటే అందరూ ప్లీజ్ కొంచెం పెట్టండి అని అడుగుతున్నారు. తినొచ్చు, తింటే ప్రాబ్లం లేదు. ఎలా తినాలి అనేది చూసుకొని తినాలి. తక్కువ రైస్, ఎక్కువ కూరలు పెట్టుకొని తినాలి. ఇప్పుడు చాలా మందికి బ్రౌన్ రైస్ అవన్నీ తీసుకుంటూ ఉంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా మాకు సమస్య వస్తుంది, సో కడుపు ఉబ్బిపోతుంది, మేము తీసుకోలేకపోతున్నాం అని అంటారు కదా. సో బాగా ఇన్ని రోజుల నుంచి వైట్ రైస్ అలవాటు సడన్ గా మారాలనేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు అప్పుడు? సేమ్ ప్రాబ్లం విత్ మిల్లెట్స్ కూడా అదే. నానబెట్టుకోవాల్సి దగ్గర, నానబెట్టుకోకుండా అస్సలు వండుకోకూడదు. మీరు ఎంత నానబెట్టుకుంటే మీకు అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బ్రౌన్ రైస్ 4 hours, రెడ్ రైస్ 6 hours, కినోవా 6 to 8 hours, మిల్లెట్స్ ఓవర్ నైట్ లేదా 6 hours. ఇవన్నీ ఇంతసేపు నానబెట్టుకుంటేనే తినాలి. ఉలవలు 10 to 14 hours నానాలి. ఇట్లాంటి అన్ని లెగ్యూమ్స్ ఓవర్ నైట్ నానాలి. పప్పులు 3 to 4 hours నానాలి. నానబెట్టుకొని తినండి, మీకు అన్ని సెట్ అవుతాయి. క్వినోవా కొంచెం బెటర్, పర్వాలేదు, కొంచెం రైస్ కి దగ్గరలోనే అనిపిస్తుంది. బట్ దాంట్లోని కార్బ్స్ శాతం ఎంతవరకు ఉంటుంది? ఏం కాదు, తినొచ్చు. దాంట్లో ఐరన్ మంచిగా ఉంటుంది కినోవాలో. అన్నిట్లో కార్బ్స్ ఉంటాయి, కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో. ఇప్పుడు మరి రైస్ లో ఉన్నంత కార్బ్స్ ఉండవు కదా. ఇది మరి అంత లో కార్బ్ కింద వచ్చేస్తాయి కదా, మరీ లో కార్బ్ కాదు అట్లానే. సో ప్రాపర్ అమౌంట్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, మనకి చాలా మంచిది. ఆడవాళ్ళకి ఎక్కువ తినమంటా ఉంటాను నేను, వీక్లీ 3 times కినోవా పెట్టుకోమంటాను అట్లా. సో ఇట్లా మంచి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనకి మిల్లెట్స్ ఉన్నాయి, రకరకాల గ్రెయిన్స్ ఉన్నాయి సుజిత దగ్గర, మనకు చాలా రకాలు ఉన్నాయి. డైవర్సిటీ ఉండాలి, గట్ హెల్త్ కి మంచిది. సో హెల్దీ లైఫ్ ప్రతి ఒక్కరూ పాటించాలంటే ప్రతిరోజు వాళ్ళ జీవితంలో భాగం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి డైట్స్ ఏంటి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి? డైట్ అనేది ఇంకా హ్యూజ్ సబ్జెక్ట్ కదా సుజిత దగ్గర, డిపెండింగ్ ఇంకా వాళ్ళు ఉంటుంది. అండ్ మన దగ్గరికి రమ్మంటారు నేను, ఆబ్వియస్లీ క్లాసెస్ కి నా దగ్గరికి రావడం ఏమనుకోవద్దు, వీళ్ళందరూ అన్ని నా దగ్గరికి రా అంటది. అంటే మరి డైరెక్ట్ గా అందరికి ఒకటి డైట్ చెప్పలేం కదా, చెప్పలేం, అట్లా చెప్పడానికి రాదు, అసలే రాదు. డైట్ అసలు అనేది హ్యూజ్ సబ్జెక్ట్ అనేది. అంటే ఇట్లా మనం బాడీ టు బాడీ ఎందుకు మారుతుంది, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు మరి నా దగ్గరికి, ఎన్ని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు. మరి దానికి తగ్గట్టు మనం ఎంత డీప్, నేను చెప్పాను ఒక్క ప్లాన్ 4 రోజులు చేస్తాను, 2 నుంచి 4 రోజులు చేస్తాను. మరి చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటే 6 to 7 days తీసుకుంటాను. ఉన్న రీసెర్చ్లు అన్ని ముందు పెట్టుకుంటాను, ఇటు ఒక 4-5 బుక్కులు పెట్టుకుంటాను. నన్ను మా ఇంట్లో చూస్తే ఇంకా మీరు సర్ప్రైజ్ అవుతారు, అలా ఉంటుంది అనమాట. సో అంత డెప్త్లోకి వెళ్తాను. వాళ్ళకి ఏ టైంలో వచ్చింది, ఏ ఏజ్లో మీకు అది అయింది, దాని తర్వాత మీరు ఏమేమి ఇట్లా వాడిన తర్వాత మీకు ఎప్పుడెప్పుడు ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి, ఇన్ని తీసుకుంటాను అనమాట. సో డైట్ హ్యూజ్ సబ్జెక్ట్. హ్యాబిట్స్ అంటారా, చిన్న చిన్న హ్యాబిట్స్, వామ్ వాటర్ తాగడం త్రూ అవుట్ ద డే, ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి చాలా మంచిది. త్రూ అవుట్ ద డే వామ్ వాటర్ తాగండి. రైనీ సీజన్ కాబట్టి ఇంకా మంచి. చల్లటి నీళ్ళు అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుందా? ఛాన్సెస్ అగైన్ డిపెండింగ్ సీజన్ కదా. సో మీకు వామ్ వాటర్ ఎప్పుడైనా సరే డైజెషన్కి చాలా మంచిది. సో అందుకని వామ్ వాటర్ తాగడము ఒక టిప్. ఇంకొకటి హెర్బల్ టీస్ అలవాటు చేసుకోండి. స్ట్రెస్ ఉంటే ఒకటి, డైజెషన్కి ఒకటి, ఇట్లా రకరకాలు ఉంటాయి, నేను మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఫుడ్లో ప్లేటింగ్ నేర్చుకోండి, ఎలా తింటున్నాం అనేది ఒక బేసిక్ ఐడియా. ఫుడ్ మీకు తగ్గట్టుగానే తినండి. తిన్న వెంటనే వాకింగ్ చేయడము ఒక 5 to 10 minutes. మీరు ఏం చేయలేకపోతే కూర్చుని దగ్గర జస్ట్ మనం ఈ అప్ అండ్ డౌన్ కాఫ్ మసిల్స్ కి ఊర్ధ్వ తాడాసన అంటాం మనం, నిల్చొని చేస్తే దీన్నే చాలా చాలా మంచిది. కాఫ్ మసిల్ ని గ్లూకోజ్ కి చాలా బాగా ఉంటది. మీరు చూసారా రీసెర్చ్, ఇంక మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. బట్ కాఫ్ మసిల్ కి స్ట్రెచ్ రావడం చాలా మంచిది స్పైక్ కి. కాఫ్ మజిల్ ని మళ్ళీ మనకి కాఫ్ మజిల్లో కంపల్సరీ స్ట్రెచ్ రావాలి, హార్ట్ కి చాలా మంచిది. ఇట్ పంప్స్ బ్యాక్ బ్లడ్ టు ది హార్ట్ కదా. సో ఇట్లా ఎన్ని ఉంటాయి చూడండి ఇండైరెక్ట్ గా. సో ఆఫ్టర్ మీల్స్ జస్ట్ మీరు ఊర్ధ్వ తాడాసన కూర్చుని దగ్గర ఒక 5 to 10 minutes, వజ్రాసన ఒక 5 to 10 minute వాక్ అంతే. ఇవన్నీ ఎంత బాగా హెల్ప్ చేస్తాయి మనకి. నూనె అప్లై చేసుకోవడము, అది బెల్లీ బటన్లో అయినా సరే. అభ్యాంగము, థైరాయిడ్ ఉంటే క్యాస్టర్ ఆయిల్ అయినా వాల్నట్ ఆయిల్ అయినా. థైరాయిడ్కి పిచ్యుటరీ గ్లాండ్ తోటి కదా రిలేటెడ్ అంత బ్రెయిన్. సో వాల్నట్ ఆయిల్ చాలా మంచిది. సో థైరాయిడ్ ఉన్నప్పుడు వాల్నట్ ఆయిల్ అప్లై చేసుకుంటాం ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో. నొప్పులు ఉన్నాయి, నొప్పులు ఉన్న ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నువ్వుల నూనె లేకపోతే ఆముదం అప్లై చేసుకుంటాం. మనకి ఆయుర్వేద హాస్పిటల్స్లో అయితే మనకి ఇట్లా మెడికేటెడ్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా రకరకాల ఇంట్లో ఉన్న దగ్గర ఇన్ని చేయొచ్చు మనం. అండ్ ఇవన్నీ నేర్పిస్తాను నేను క్లాసెస్లో.
డైట్లో కూడా ఇవన్నీ రాస్తాను, వాళ్ళకి ఏ ఇష్యూ ఉందో దాన్ని బట్టి అన్నీ రాస్తాను. థైరాయిడ్ ఉంటే ఇవి ఏం ఆయిల్ వాడాలి, వాళ్ళు నైట్ పూట ఏం చేయాలి, మధ్యాహ్నం పూట ఏం చేయాలి, మార్నింగ్ పూట ఏం చేయాలి, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి రాస్తాను నేను. ఎక్కువ ఇచ్చేసేయాలి. నన్ను చాలా మంది అంటారు సుజిత గారు, ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను బిజినెస్, ఇట్లా చేస్తే ఎవడొస్తారు అన్ని చెప్పేస్తున్నావు అంటారు నన్ను. రాశిలను ముందే చెప్పేస్తున్నారు, అన్ని చేసుకుంటారు కదా మీ వరకు ఎందుకు వస్తారు అంటారు అందరు నన్ను. నాకు వర్కౌట్ అవుతుందా లేదా, నాకు అట్లా నేను అట్లా చేయలేను. నన్ను ఋషి అంటాడు అనమాట, నీతోటి కాదు, నువ్వు ఏ చేస్తున్నావు అదే చేయి, వర్కౌట్ అవుతుంది, హ్యాపీగా ఇట్ విల్ ఆల్వేస్ వర్క్అవుట్, మనకి హ్యాపీ, మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ, సో ఇంకా అంతకంటే ఏం కావాలి అంటాడు. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు నేను స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏం అవసరం మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఎందుకు జాయిన్ అవుతున్నారు, 4 years నుంచి 100s లో ఉన్నారు, ఎందుకు ఉన్నారు ఇంకా నా దగ్గరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తారు. సో చాలు నాకు అది, మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు నేను ఒక్క డైట్కి ఇవ్వడం చేస్తాడా 3 రోజులు 4 రోజులు, గంటలో చేస్తారు చాలా మంది. నేను ఇవే చేస్తాను 3 రోజులు, ఆలోచిస్తూనే ఉంటానమ్మో పాపం తనకి ఎందుకు అట్లా వచ్చింది, నాకు ఇష్టం, ప్యాషన్. ఏదేమైనా సరే వాళ్ళకి తగ్గించాలి అనే దీంతో ఉంటారు. చాలా ఉంటది నాకు, ఎందుకు అది ఉండాలి అనుకుంటా, నాకు తెలియదు, బట్ నాకు చాలా ఉంటది. కొంతమంది అంటారు నా చెయ్యి మంచిదని, మేబీ కావచ్చు. అండ్ నా చెయ్యి మంచిది అనగా నాకు ఏంది అనిపిస్తుంది అంటే, మనసు మంచిది కాబట్టి చెయ్యి మంచిదేమో అనిపిస్తుంది. యా సాహితి గారు, సో ఇంత మనసు పెట్టి మీరు అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చాలామంది కూడా సాటిస్ఫై అవుతూ ఉంటారు, ఇంత కష్టపడి ఇన్ని చోట్ల తిరిగి ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా తగ్గని వాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు అందుకున్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? చాలా ఉంటాయి సుజిత గారు, అసలు చాలా అంటే చాలా ఉంటాయి తెలుసా, ఎంత మంచిగా అనిపిస్తుంది. మొన్న ఒక 75-year-old అంకుల్ మెసేజ్ చేశారు, స్టూడెంట్ కాదు, మన డైట్లో కూడా రాలేదు, వీడియోస్ చూసి మెసేజ్ చేశారు, ఒక పెద్ద మెసేజ్ వేశారు, ఎంత బాగా అనిపిస్తుంది నా నేను చెప్పేది అని చెప్పేసి. అసలు ఎంత మంచిగా అనిపించిందో, మీరు ఏ చెప్పినా బాగుంటుంది, మీ దగ్గర నా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాను అని చెప్పి పెట్టారు. అట్లా ఎవ్రీడే ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఎక్కడెక్కడో వెళ్తారు, ఏ ప్రాబ్లం తగ్గదు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చాక క్లాసెస్ డైట్తో తగ్గడం స్టార్ట్ అవుతుంది. అది ఎంత సింపుల్ ఇష్యూ కూడా కావచ్చు కొన్నిసార్లు, థైరాయిడ్ రివర్స్ అవడమో లేకపోతే డయాబెటీస్ ఇవే ఉంటాయి, కానీ స్టిల్ వాళ్ళకి ఉంటారు కాబట్టి మీకు సింపుల్ అనిపించచ్చేమో, కానీ వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది అనిపించదు, బిగ్ డీల్ కదా. ఎవ్రీడే ఒక్కొక్క సిమ్టమ్ ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్నిసార్లు తిరుగుతారు కదా. సో వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు, ఏడుస్తారు. కొంతమంది కాల్స్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్స్కి ఫోన్ చేసి డైరెక్ట్ ఏడుస్తూనే ఉంటారు, అంత హ్యాపీ అవుతారు. అసలు ఏం చేసామని ఇంత ప్రేమ అని కూడా అనిపిస్తుంది నాకు. కొంచెం జెన్యున్గా ఏడుస్తారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొన్న ఒక స్టూడెంట్ వచ్చిండ్రు, బ్యాక్ పెయిన్కి చేసి అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారట, అన్ని రకాల ప్లేసెస్కి వెళ్ళారు, అలోపతి ఆయుర్వేద అన్నీ ట్రై చేశారంటే ఎక్కడ తగ్గలేదు. మన బ్యాక్ పెయిన్ కోర్స్లో జాయిన్ అవ్వమని చెప్పాను, డైట్ ఇచ్చాను నేనే 3 months. ఏడ్చారు తెలుసా, ఎంత కంట్రోల్ అయింది అని. పెయిన్ స్కేల్ మీద 10 నుంచి 2కి వచ్చింది పెయిన్. ఎన్ని ఇయర్స్ అయిందని చాలా ఏడ్చింది ఆమె. ఫోన్ మాట్లాడిన రోజు కూడా నాకు చాలా భయం వేసింది అనమాట. తెలుస్తుంది పెయిన్ ఈజీ కాదు, అండ్ చిన్న ఏజ్ కదా, చిన్న పిల్లలు చాలా. సో బాగా ఇట్లా ఏడ్చి ఇట్లా మాట్లాడేసరికి నాకు భయం వేస్తుంది. మీదే లాస్ట్ స్టాప్ అనుకొని వచ్చాను నేను దేవుడి దగ్గర, ఎందుకో మీ దగ్గరే ఆగిపోయాను. నాకు ఎందుకో చాలా మంది అంటారు ఈ డైలాగ్, మీ దగ్గరే ఇంకా ఆగిపోవాలనుకుంటున్నాను అని, ఇట్లా చాలా అంటారు. నాకు భయం వేస్తుంది అట్లా అన్నప్పుడు. హ్యూజ్ కదా మనం చేసేది ఏంటి, యోగా డైట్ అంతే కదా. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది, మేబీ నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానా అని అనిపిస్తుంది నాకు. నేను అంటాను మీరు అట్లా పెట్టకండి అట్లా అనకండి అంటే, అది మీరు ఇచ్చింది కాదు మాకు వచ్చింది. మేబీ నేను కొంచెం వాళ్ళకి హోప్ ఇస్తాను, ప్రేమగా చెప్తాను. సో తనకు తగ్గింది, ఇప్పుడు తను ఫుల్ హ్యాపీ. సో అంతకంటే ఏం కావాలి. ఇప్పుడు మొన్న ఒక మదర్ వచ్చారు, పాపకు థైరాయిడ్ ఉంది, చిన్న ఏజ్, డైట్లో జాయిన్ అయింది, క్లాసెస్లో జాయిన్ చేస్తారు. అయితే తను పాపం ఫీల్ అవుతున్నారు. నేను అన్నాను మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, మీదేంటి తప్పు, మీరు ఇన్ని తెలుసుకున్నారు, ఇన్ని నేర్చుకున్నారు, అసలు ఎంతమంది ఉంటారు ఇలాగా అది అంటే. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటి నేను అందుకే వస్తారు మీ దగ్గరికి, నేను అందుకే వచ్చాను మీ దగ్గరికి, ఊరికే ఎవరు రావట్లేదు మీ దగ్గరికి, అసలు ఎవరు చెప్తారు ఇలా అని అంటారు. అది బేసిక్గా అనిపిస్తుంది నాకు. ఇవన్నీ నాకు ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ నాకు ఇప్పుడు చెప్పేటప్పుడు ఇవన్నీ బేసికే కదా, ఇప్పుడు నేను ఏం ఎక్స్ట్రా చేస్తున్నాను అనిపిస్తుంది. సో అట్లా దేవుడి దయ, అంతా దేవుడి దయ, అంతా శివదయ, మొత్తం శివుడు చేస్తుంది, ఇందులో తీసుకొచ్చాడు, అన్ని ఇచ్చాడు నాకు. సో ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా మీరు ఒక ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్గా చాలా సక్సెస్ అయ్యారు. సో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆయుర్వేద డైటీషియన్ గా కూడా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఒక్క ఎపిసోడే కాదు, మనం ఇంకా చాలా ఎపిసోడ్స్ కూడా చేయాలి కాబట్టి ఈ ఒక్క దాంట్లోనే అన్ని చెప్పడానికి, ఏ సమస్యకి ఏ డైట్ తీసుకుంటే ఎలా అది తగ్గుతుంది అనే దాని మీద మనం ఒక్కొక్క ఎపిసోడ్ కూడా చేసుకుంటూ వెళ్దాం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో సాహితి గారు ఇప్పటి వరకు చాలా గుర్తింపు పొందారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్గా. సో తన యోగా తోటి ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడం కూడా జరిగింది. అలాగే యోగాతో పాటుగా ఇప్పుడు ఆయుర్వేద
ఆయుర్వేద డైట్ను కూడా కలిపి మన ముందుగా తీసుకొచ్చారు. సో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సో కాల్ చేసి మనం ఆ సమస్యను ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకోవచ్చు. అపాయింట్మెంట్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.